నిర్గమాకాండము 12వ అధ్యాయం. నిర్గమాకాండము 12వ అధ్యాయం సుమారు 1వ వచనం నుండి 8వ వచనం వరకు ఎవరైనా తప్పులు లేకుండా ఉన్నవారు ఉంటే చదవండి. మోసే అహరోనులు ఐగుప్తి దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగూ సెలవిచ్చెను, ఈ నెల మీకు మొదటిది, ఇది సంవత్సరానికి మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కరు గొర్రె పిల్లనైనను, కాబట్టి ఏం కాదు తగ్గించు, ట్రిబుల్ తగ్గించు, పెంచుకు తగ్గించు, ట్రిబుల్ తగ్గించు, ఏగో తగ్గించు, చదవమ్మా. మేక పిల్లనైనను ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయినలా వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనపు పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను తీసుకొనవలెను. గొర్రెల్లో నుండైనను మేకల్లో నుండైనను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినం వరకు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటముల సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి దానిని తిని ఎండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్ము మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. చేదు కూరలతో దాన్ని తినవలను. ఆగటం. అందరి దగ్గర బైబిల్ ఉందా? చదివిన వచనాల వెనకాల దేవుని యొక్క విచిత్రమైన చరిత్రను నమోదు చేశాడు. ఎన్నిసార్లు చదువుకున్న వచనాల్లో ఏముందలే అనుకోకండి, తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒక విచిత్రమైన సందర్భాన్ని అక్కడ నమోదు చేశాడు. ఆ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా దాని నేపథ్యాలు తెలియాలి. ఇదే కాదు, ఏ వాక్యం మనం చదువుకున్నా ఆ వాక్యం వెనకాల దాని చరిత్ర, వ్యక్తులు, వారి పరిస్థితులు ఇవేమి పరిగణలోకి తీసుకోకుండా ఆ వాక్యాన్ని మనం చదివితే ఆ వాక్యం మనకి ఎప్పటికీ అర్థం కాదు. అందుకే మన వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పరిస్థితుల్లోంచి అర్థం చేసుకోవాలి. ఏం జరుగుతుంది అక్కడ? పరిస్థితులు ఏదో జరుగుతుంది, దాన్ని థియలాజికల్గా ఆ అధ్యాయానికి ఒక పేరు పెడతారు. ఆ పేరు ఏంటంటే, అక్కడ ఒక సందర్భం ఉంది, పాస్ అవర్ అంటారు. అందుకే ఆ పాస్ అవర్ అన్న పేరునే తెలుగులో నిర్గమము అన్నారు. నిర్గమము అంటే దాటిపోవుట. ఈ దాటిపోయే కార్యక్రమం ఎక్కువ ఉంది కనుకే మరణదూత దాటిపోవడం, ఎర్ర సముద్రాన్ని దాటిపోవడం, ఐగుప్తిని దాటిపోవడం, ఫరో రథాలను దాటిపోవడం, ఈ దాటిపోయే ఈ సందర్భాలు ఎక్కువ కనుకే ఆ పుస్తకానికి పెట్టిన పేరు నిర్గమాకాండం. ఈ నిర్గమాకాండంలో 12వ అధ్యాయం ఎందుకు చదవాలండి అంటే, ఎక్కడ లేని అడావుడు పెరిగిపోయింది ఈ మధ్య. మీరు చూశారు లేదు? ఒరే తమ్ముడు, నీళ్ళేం వదిలేల. ఒక్కో స్పీకర్కి ఒక రోగం ఉంటుంది. నా రోగం ఏంటంటే డిస్టర్బెన్స్ ఉంటే చెప్పలే, సౌండ్ బాగోపోయింది చెప్పలేను. సరే, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇటీవల కాలంలో ఎక్కడ లేని భయం ఉంది. ఆ భయం ఏంటంటే, యుగాంతం జరిగిపోతుందన్న భయం ఎక్కువైపోయి. అందుకే కొన్ని థీరీస్ తెర మీదకి వచ్చాయి, మీరు చూసారా? కొన్ని స్పేస్ ఏజెన్సీ నుంచి కొన్ని స్టేట్మెంట్లు ఏమైనా వస్తున్నాయంటే, అది ఎక్కడి నుంచో పెద్ద రాయి వస్తుంది, ఆ రాయి ఈ భూలోకాన్ని గుద్దేస్తుంది, గుద్దేసిన తర్వాత ఈ భూమండలం నాశనం అయిపోతుంది. దాన్ని ఆస్ట్రాయిడ్ అంటారు. మరికొంతమంది ఏమంటారంటే, లేదు లేదు, సముద్రంలోంచి పెద్ద పాము వస్తుంది అన్నారు. ఆ పాము పేరు మనకు తెలుసు, లివియథాన్.
దానికి ఏమని మళ్ళీ ముడి పెడుతున్నారంటే ఆ యోబు గ్రంథం 41వ అధ్యాయం చూపిస్తున్నారు. మరికొంతమంది ఏమో లివ్యతాన్ వల్ల ప్రపంచం నాశనం అయిపోతుందని మరికొంతమంది అంటారు. మరికొంతమంది ఏమంటారంటే అది ఏమీ కాదు, ఆస్ట్రాయిడ్ వచ్చి గుద్దేయడం వలన ఈ ప్రపంచం నాశనం అయిపోతుందని మరికొంతమంది అంటున్నారు. మరికొంతమంది ఏమన్నారంటే అది ఏం కాదండి, ఇంక ఓజోన్ కన్నం పడిపోయిందండి, ఇంక కన్నం పెద్దదైపోతుందండి, ఆ ఓజోన్ పొర తిరిగిపోయిన తర్వాత ఇంక మొత్తానికి ఈ భూమండలం నాశనం అయిపోద్ది అంటున్నారు. ఓజోన్ అంటే ఏంటి అంటే ఇంక అంతే సంగతులు. ఇంకా ఓజోన్ అంటే మనకు తెలుసు. ఓజోన్ తమ్ముడు కొంచెం సౌండ్ ఏమైనా సరి చేయగలవా? కొంచెం బాగా మరి ట్రిబుల్ తగ్గించవా? కొంచెం తగ్గి సౌండ్ మొత్తం కొంచెం తగ్గించు. ఓజోన్ అంటే ఏంటంటే, ఆ ఓజోన్ పొర అంటే ఏంటంటే తల్లి గర్భంలో బిడ్డ ఎదుగుతున్నప్పుడు చుట్టూ ఒక లేయర్ ఉంటుంది చూసారా, ఒక పొర, ఒక బెలూన్. అలాగే ఈ భూమండలానికి కూడా ఒక బెలూన్లా ఉంటుంది. ఆ బెలూన్నే ఓజోన్ పొర అంటారు. ఆ పొర ఉంది కనుకే ఈ సూర్యకిరణాలు లోపలికి రాకుండా మనం బతకగలుగుతున్నాం. అంటే అతి నీలలోహిత కిరణాలని కొన్ని కిరణాలు ఉంటాయి, అవి చాలా ప్రమాదం, రోగాలు వస్తాయి అన్నమాట. వాటన్నిటిని వడపోసేసే పొరే ఈ ఓజోన్ పొర అంటారు. రెండవది, స్పేస్ నుంచి అనేకమైన దాడులు మన మీద, అంటే ఈ ఆస్ట్రాయిల్ కానీ కొన్ని భయంకరమైన ధూళి మేఘాలు కానీ మన వరకు రాకుండా దారిలోనే అవన్నీ ఆవిరిగా మారిపోవడానికి మనల్ని కాపాడుతున్నది ఏంటంటే ఓజోన్ పొర. అలాంటి కాపాడే పొరకే కనబెట్టాం మనం. ఏమైంది, మనం వదిలే ఫ్యాక్టరీ గాలులు కానీ కలుషితమైన వాయువులు కానీ దీనివలన ఆ ఓజోన్ కన్నం పడింది. ఇప్పుడు దీన్ని బట్టి ఏమంటున్నారంటే ఓజోన్ పొర కన్నం పడింది కనుక రేపొద్దున్న ప్రపంచం అంతమైపోయే ప్రమాదం ఉంది అన్నారు. ఒకరేమో ఆస్ట్రాయిడ్ అంటున్నారు, మరొకరేమో లేదు సముద్రం నుంచి పెద్ద పాము వస్తుంది అంటున్నాడు. ఇక మరికొంతమంది ఏమన్నారంటే ఇక భయంకరంగా ఆ మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి, నీటి మట్టం పెరుగుతుంది. నీటి మట్టం పెరిగితే మన దగ్గరికి ఏమని చెప్పిన బంగాళాఖాతం ఉంది, ఆ బంగాళాఖాతం ముందుకు వస్తే మునిగిపోయేది ఏంటి చెప్పండి, కోనసీమే మునిగిపోతుంది ముందు. అంటే ఇలాంటి భయాలు. అందుకే చూడండి ఎక్కడెక్కడ విచిత్రమైన స్టేట్మెంట్లు. అంటే ఈ వర్షపాతం పడకపోయినా ఈ భయంకరమైన ఈ మంచు పర్వతాలు కరిగిపోతే నీటి అద్దడి పెరిగిపోద్ది. 70% నీరుంది, 30% భూమి ఉంది కనుక మళ్ళీ ఆ పర్సంటేజ్ పెరిగితే నేల మునిగిపోయే ప్రమాదం ఉందని ఈ ప్రమాదాలు చెప్తున్నారు. ఇన్ని ప్రమాదాలు ఇలా మోగుతున్నప్పుడు సరిగ్గా ఇంకా టెన్షన్ పెట్టేయడానికి ఒక సైంటిస్ట్ లెటర్ దొరికింది. ఆ సైంటిస్ట్ ఎవరంటే సర్ ఐజాక్ న్యూటన్ గారు. ఎవరు? సర్ ఐజాక్ న్యూటన్. ఆయన ఎవరంటే ఇంకా అంతే సంగతులు. ఇంకా సర్ ఐజాక్ న్యూటన్ ఎవరంటే, ఇప్పుడు కార్లు వేసి తిరుగుతున్నామా, ఆ కార్లు వేసి తిరుగుతున్నప్పుడు రోడ్ల మీద చక్రానికి రోడ్డుకి ఘర్షణ బలం ఉండాలి, చర్యకు ప్రతిచర్య అనే ఇలాంటి సూత్రాలకి నాంది పలికింది ఎవరంటే సర్ ఐజాక్ న్యూటన్. ఇంకా మొన్నటి వరకు ఒక ఆవిడ 9 నెలలు స్పేస్లో ఉండి వచ్చింది. ఆవిడ పేరేంటి చెప్పండి? అది సునీత విలియమ్స్. సునీత విలియమ్స్ వెళ్ళాలంటే ఏముండాలి? స్పేస్ ర్యాకెట్లు ఉండాలి. అంటే విమానం ఎగరాలన్నా ర్యాకెట్ ఎగరాలన్నా దీనికి కూడా ఒక సూత్రం, దానే చర్యకు ప్రతిచర్య. ఇలాంటివన్నిటికీ నాంది పలికింది ఎవరంటే సర్ ఐజాక్ న్యూటన్ గారు. అంటే భూమికి గ్రావిటీ ఉంది, ఈ గ్రావిటీ ఫోర్స్కి క్వైట్ ఆపోజిట్గా ఆ ఫోర్స్ పనిచేస్తేనే మనం గాల్లోకి లేవగలమని ఇలాంటి వింతైన సైన్స్ ఆ రోజుల్లో ఆయన చెబుతున్నప్పుడు ఆశ్చర్యపోయారు. చాలా గొప్ప మేధావి. అలాంటి గొప్ప గొప్ప విషయాలు ఆయన మాట్లాడినప్పుడు అలాంటి మేధావికి ఒక కుతూహలం ఉండేదట. ఆ మేధావికి ఉండే అతిపెద్ద కుతూహలం ఏంటంటే ఈ ప్రపంచం ఎలా అంతమైపోద్దన్న భయం ఎక్కువ ఉండేదట. ఎలా అంతమవుద్ది చాలా పరిశోధన చేశాడు, చాలా విచిత్రమైన ప్రయోగాలు చేశాడు, ఎన్నో థీరీస్ తీసుకొచ్చాడు. ఆ థీరీస్ టైంలో ఆయన మధ్యలో ఎక్కువ తొలిసేసింది ఏంటంటే ఈ ప్రపంచం ఎలా అంతమైపోద్దో మానవుడుగా నీకు తెలియదు, నాకు తెలియదు. ఈ ప్రపంచం ఎలా అంతమైపోద్దో దీని ఎక్స్పైరీ డేట్ ఖచ్చితంగా తయారు చేసినోడికి తెలుస్తుంది అని ఫిక్స్ అయ్యాడు ఆయన. ఇప్పుడు బాగా వినండి, ఈ మైక్ ఉందనుకోండి, దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, దీన్ని తయారు చేసిన కంపెనీ వాడు ఇచ్చేస్తాడు. అలాగే ఈ భూమి లేదా ఈ విశ్వం లేదా ఈ ప్రపంచం ఎలా ఎక్స్పైర్ అయిపోతుంది అనగానే ఆయనకు థాట్ వచ్చింది. ఎందుకంటే ఆయన సైంటిస్ట్ అయినా దేవుడిని బాగా నమ్ముతాడు. ఆ దేవుడిని నమ్ముతున్న ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే దీన్ని పుట్టించిన వాడు ఖచ్చితంగా ఆయన ఏదో ఒక రోజు చెప్పే ఉంటాడు, ఇది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతే ఖచ్చితంగా రాయించుంటాడు. ఆయన ఎక్కడ రాయించుంటాడు? ఆయన బాగా నమ్మే పుస్తకం బైబిల్. ఎవరు? సర్ ఐజాక్ న్యూటన్.
ఆయన ఎప్పుడైతే ఆ పుస్తకాన్ని బాగా నమ్ముతాడో, ఎక్కడ రాయించాడు అబ్బాయి ఈ ప్రపంచం అంతమైపోద్దని, అలా తిరగేశాడు, ఇలా తిరగేశాడు, ఇలా తిరగేశాడు. ఈ తిరగేసిన అన్నిట్లో ఆయనకు కొన్ని అధ్యాయాలు దొరికాయి. అందులో దానియేలు గ్రంథం, రెండవది ప్రకటన గ్రంథం, మూడవది యెహెజ్కేలు. ఈ నడుమ అత్యధికంగా ఆయన ఆకర్షించిన అధ్యాయము నిర్గమకాండం 12వ అధ్యాయం. అర్థమైందో లేదో, అర్థమైపోయినా అర్థమైనట్టు చూడండి. సరే, నిర్గమకాండం 12వ అధ్యాయం. అంటే ఈ 12వ అధ్యాయంలో ఏముంది? ప్రపంచ భవిష్యత్తు ఉంది. ఈ 12వ అధ్యాయంలో ఏముంది? జరిగిన చరిత్ర దృష్టాంతంగా రాయబడింది. ఈ 12వ అధ్యాయంలో ఏముంది? రాబోతున్న సంగతులు ఎలా రాబోతున్నాయో ముంగుర్తుగా రాయించిన సంగతులు ఉన్నాయి. అంటే ఈ 12వ అధ్యాయంలో అన్ని గొప్ప సంగతులు రాయించాడంటే అవును, రాయించాడు. అలాంటి సంగతులు ఇందులో ఏం దాక్కున్నాయంటే చెప్తున్నాడు చూడండి. ఆ 12వ అధ్యాయంలో మోషే అహరోనులు ఐగుప్తీ దేశంలో ఉండగా అన్నాడు. మళ్ళీ ప్రశ్న, ఐగుప్తీ దేశంలో ఉండగా ఏంటి? ఐగుప్తీ దేశంలో ఉండగా అన్నాడంటే వీళ్ళు ఉండకూడదా? వీళ్ళు ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళకి వాగ్దాన భూభాగం ఏంటి? కానాను భూభాగం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దాన భూభాగం ఏంటి చెప్పండి? కానాను భూభాగం. ఇప్పుడు ఆ కానాను భూభాగంలో వీళ్ళు ఉండాలి. కానీ మోషే అహరోనులు ఎక్కడున్నారట? ఐగుప్తిలో పని ఏంటి? కొంచెం చరిత్ర ఉంది. ఐగుప్తిలో పని ఏంటంటే అబ్రహాం గారు తెలుసుగా, తెలియాలి. ఆయన కూడా తెలియకపోతే ఇంక రేపు తూర్పు అయిపోతుంది, ఇంకంతే. అబ్రహాం గారికి దేవుడు ఒక వాగ్దానం చేశాడుగా. అబ్రహాం గారికి దేవుడు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ప్రకారం పుట్టిన వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఆ ఇస్సాకుకి భాగమేనండి. ఆ ఇస్సాకు పుట్టే మళ్ళీ ఇస్సాకుకి వాగ్దానం చేస్తే ట్విన్స్ పుట్టారు. ఆ ట్విన్స్ పుడితే ఆ ట్విన్స్లో మళ్ళీ ఒక అబ్బాయిని పక్కకి తీశాడు. ఆ అబ్బాయి పేరు యాకోబు. ఆ యాకోబుని పక్క తీస్తే యాకోబు గారు అటు ఇటు లవ్ స్టోరీలు అవి ఇవి ఎక్సెట్రా అంటే దేవుడు తుంటెమి కిరగొట్టాడు ఒక రోజు, తెలుసు కదా. ఆ తుంటెమి కిరగొట్టి నిలబెట్టిన తర్వాత పేరు మార్చాడు. ఆ పేరు ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు కాదు, ఈ రోజు నుంచి నీ పేరు ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలుకి 11 మంది 12 మంది కొడుకులు పుట్టారు. ఆ 12 మంది కొడుకులు పుడితే ఈ పేరుని బట్టి ఆ 12 మంది కొడుకులను ఏమన్నారంటే ఇశ్రాయేలీలు అన్నారు. ఈ 11 మంది కొడుకులు బాగా వినండి. ఈ 11 మంది కొడుకులు 12వ వాడిని చూసి ఏడిసేవారు. ఎవరిని చూసి ఏడిసేవారు? యోసేపు అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని చూసి ఎందుకు ఏడుస్తారు? ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే కుదురుండు. ఆ అబ్బాయి కొన్ని కళ్ళు వస్తాయి. ఆ వచ్చాయి, మనసులో దాచుకోడు. ఎవరికి చెప్పకూడదో అలాగే చెప్తాడు. అందుకే ఆయన ఒక డ్రీమ్ బాయ్ అంటారు. ఆయన్ని డ్రీమ్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఆ కళ్ళు వచ్చి ఆయన ఏం చేస్తాడంటే ఆ కళ చెప్తాడు. ఎవరికి చెప్పకూడదు వాళ్ళకి చెప్తాడు. ఏమని చెప్తా అన్నయ్యరే నాకు కళ వచ్చింది అన్నాడు. ఏంట్రా కళ అని అడిగారు. కళ ఏంటంటే 11 నక్షత్రాలు కలిసి ఒక నక్షత్రానికి సాష్టాంగ పడుతున్నట్టు కళ వచ్చిందిరా అనగానే పైనుంచి కిందకు చూశారు. మాకు అర్థమైంది కళ ఏంటో అన్నారు. మళ్ళీ నెక్స్ట్ టైం కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే ఇప్పుడు 11 నక్షత్రాలే కదరా, సూర్య చంద్ర నక్షత్రాలు కూడా ఆ ఒక్క నక్షత్రానికి సాష్టాంగ పడుతున్నట్టు కళ వచ్చిందిరా అనగానే రే నీకు అన్నీ ఎలాంటి కళ్ళు వద్దేడురా అన్నారు. ఎందుకంటే వాళ్ళ కళ ఏంటో చెప్పిన వెంటనే కంటెంట్ ఏంటో చెప్పండి అర్థమైపోతుంది. అంటే ఆ ఒక్క నక్షత్రాన్ని నీవు, ఆ 11 నక్షత్రాలు మేము, ఆ ఒక్క నక్షత్రాన్ని నీవు, ఆ సూర్యచంద్ర నక్షత్రాలు కూడా అమ్మా నాన్న అంటే మేము అందరం కలిసి నీకు సాష్టాంగ పడతామంటున్నారా, అన్నీ ఎలాంటి కళ్ళు వస్తాయి నీకు అన్నారు. అంటే రేపు పొద్దున మేము ఊడిగం చేస్తాం, నువ్వు కళ్ళు కట్టున్నావు. ఈ డ్రీమ్స్ ఏంట్రా నీకు? ఇలాంటి డ్రీమ్స్ వస్తున్నప్పుడు సరిగ్గా అలాంటి కళలు కంటున్న టైంలో వాళ్ళ నాన్నగారికి ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం. ఏ అబ్బాయి అంటే యోసేపు గారు అంటే. ఎందుకు? ఆయనకు లవ్వు, ఆ లవ్వుకి పుట్టిన ఆయన ఎవరు? యోసేపు గారు. ఎందుకంటే మరి ఆయనకు ఆవిడ ఉంది కదా రాహేలమ్మ, ఆ రాహేలమ్మకు పుట్టాడు ఆయన. అందుకు మరి ఆ ఎఫెక్ట్స్నో ఏ ఎఫెక్ట్స్నో మొత్తం మీద ఉత్తమ కొడుకు ఏదో తెలియదు, కానీ మొత్తం మీద ఆ అబ్బాయి అంటే ఇష్టం యాకోబు గారికి. ఆ అబ్బాయి అంటే ఇష్టం కనుక ఆ అబ్బాయికి వీళ్ళ నాన్నగారు ఏం చేశారంటే ఒకరోజు ముక్కలన్నీ కలిపి ఒక సొక్కా కుట్టాడట. ఆ సొక్కా ఆ అబ్బాయిని వేసుకోమన్నారట. అంటే రంగు ముక్కలన్నీ కలిపి ఒక సొక్కా కుట్టి ఆ అబ్బాయిని వేసుకోమని అడుగుతున్నాను. ముక్కలు కుట్టిన సొక్కా మనం వేసుకుంటామా? వేసుకుంటే ఈదులో ఏం చేస్తారు చెప్పండి? నవ్వేస్తారు. కుక్కలు ఏం చేస్తాయి చెప్పండి? వెనకాల వచ్చేస్తాయి. కానీ యోసేపు ఆ సొక్కా వేసుకుంటానట, సొక్కాకే అందం వచ్చిందంట. ఎలాగంటే మన కోనసీమలో సామెత ఉంది, మీకు ఎంతమంది తెలుసో, చక్కనైన అమ్మంట చిక్కిన అందంగా ఉంటుందట. యోసేపు బాగా వినండి, యోసేపు సొక్కా వేసుకుంటే యోసేపుకి అందం కాదు చెప్పండి. యోసేపుని బట్టే చెప్పండి సొక్కా కాదు, అది యోసేపు అంటే.
అందంగా ఉంటాడు. అందుకే ముక్కలు సొక్కా వేసుకున్న చాలా అట్రాక్షన్గా ఉన్నాడట. సొక్కా వేసుకున్నందుకు అన్నయ్యలు ఏడ్చాడట. ఇంకేమనాలండి? సొక్కా వేసినందుకు సొంత అన్నయ్యలు ఏడుస్తున్నారట. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనల్ని చూసి ఎవడు ఏడుస్తారు చెప్పనా? మనోళ్ళు ఏడుస్తారు. మన మీద బాగా పడి ఎవడు ఏడుస్తారు చెప్పనా? మనోళ్ళు అనుకున్న వాళ్ళు ఏడుస్తారు. మనం బట్టలు వేసుకుంటే ఏడుస్తారు, మనం సంపాదించుకుంటే ఏడుస్తారు, మనం ఇల్లు కట్టుకుంటే ఏడుస్తారు, మనం బండి కొనుక్కుంటే ఏడుస్తారు, భార్య భర్తలుగా మీ ఇద్దరు బాగా మొత్తావైతే ఏడుస్తారు. ఒక్కటేంటి, ఎవరేస్తారు? ఎదురింటి వెళ్ళే పక్కని పొల్ల ఏడుస్తాడేదో నాకు తెలియదు, కానీ మనం అనుకున్నవాడే బాగా మన మీద పడి ఏడుస్తారు. ఏడ్చారు ఆ 11 మంది అన్నయ్యలు. ఆ అన్నయ్యలు తీసుకెళ్ళి ఒకరోజు సరైన టైం చూసి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి గోతులేస్తారు. ఆ గోతులేసేసి ఆ సొక్కాని ఇష్టం వచ్చినట్టు చింపేసి, ఇదిగో మృగం ఎక్కితే వెళ్ళిపోయిన తమ్ముండి, ఇదిగో క్లాత్ మాత్రం దొరికిందని అదే చొక్కా బట్టుకే చూపించారు. బాధపడ్డాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయాడని ఫిక్స్ అయ్యారు. దేవుడు మనకు తెలుసు, గోతులేసిన అబ్బాయిని తీసుకెళ్ళి దేవుడు ఒక ఆఫీసర్ ఇంట్లో పడేశాడు. ఆఫీసర్ ఇంట్లో ఏం జరిగిందో మనకు తెలుసు, ఆ డీటెయిల్స్ అని మనకు అనవసరం. ఎందుకంటే అక్కడ ఒక ప్రాబ్లమెటిక్ విషయం జరిగింది. ఒక ఆవిడ ఆయన్ని ఇరిగించకూడని విషయాలు ఇరిగించేసింది. ఏం చేస్తుందో మనకు తెలుసు. ఆవిడ మరి మ్యారేజ్ మర్చిపోయింది, ఇంకా ఆవిడని ఏమన్నా తెలదు. ఇంకా ఆవిడ వయసు మర్చిపోయింది, అన్నీ మర్చిపోయి ఆ అబ్బాయితో చాలా కాంటాక్ట్ అవ్వాలనుకుంది. ఆ రోజుల్లో వాట్సాప్ లేదు, కానీ ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్ అడిగేది. ఆయన ఇవ్వలేండి, కానీ అడిగేది ఖచ్చితంగా. చాలా మాటలు పెట్టింది, ముచ్చట్లు పెట్టింది, అదంది ఇదంది, ఎన్నో విషయాలు మాట్లాడింది. కానీ ఆ అబ్బాయి టెంప్ట్ అవ్వడు. ఎందుకంటే తనకు మ్యారిటల్ లైఫ్ అంటే ఏంటో తెలుసు, తన వివాహ జీవితాన్ని ఎలా గౌరవించాలో తను తెలుసు. అందుకే ఆయన టెంప్ట్ అవ్వలేదు. తర్వాత ఏమైందంటే మొత్తం మీద ఇలా మాట్లాడి ఆ అబ్బాయిని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేసింది. అక్కడి నుంచి ఆ అబ్బాయి పరారైపోయాడు. ఆ పరారైపోతే ఈ విషయం ఎక్కడైతే బయట చెప్పేస్తాడేమో అని ఆ అబ్బాయి మీద రివర్స్ స్టోరీ అల్లేసి చెప్పేసింది. అంతే. ఆ రోజు అతను గోడినే వాళ్ళు ఎవరైనా ఉన్నా ఆయన చెప్పడు. ఎందుకు చెప్పడంటే, యోసేపట బాగా నమ్మిన బంటట. ఎవరో పోతిఫరుకి ఎంత నమ్మిన బంట అంటే మీరు గమనించండి. అసలు ఆ ఇంట్లో ఏం ఉంటున్నాయో ఏం పోతున్నాయో ఎప్పుడూ లెక్కలు అడగని వాడు ఎవరట? పోతిఫర్ ఆఫీసర్ అడగడట. ఎందుకు అడగడు? అంత నమ్మకమైన కుర్రోడు. అంత నమ్మకమైన కుర్రోడిని అంత నమ్మాడంటే, బాగా వినండి, అంత నమ్మకమైన కుర్రోడిని అంత నమ్మాడంటే, సార్ నా తప్పు కాదు సార్, మీ వైఫే నన్ను చాలా ప్రాబ్లమెటిక్గా క్రియేట్ చేసింది, అసలు విషయం ఇది సార్ అని స్టోరీ చెప్తే ఎంతో కొంత ఆఫీసర్ నమ్ముతాడా నమ్మడా? 100% నమ్మకపోయినా కనీసం 70% నమ్ముతాడా నమ్మడా? కానీ ఆ అబ్బాయి చెప్పలేదు. ఎందుకంటే చూస్తూ ఒక కాపురం పాడు చేయడం ఆయనకి ఇష్టము లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో తిన్నాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో జీతం తీసుకున్నాడు. ఆ రుణం బహుశా ఆ అబ్బాయి గుర్తుండి ఉంటుంది. అందుకే ఆ రుణం అబ్బాయి గుర్తుంది కనుక ఆయనకి తెలుసు, మీ పప్పు తిన్నాను, మీ ఉప్పు తిన్నాను, ఆ రుణం ఉండిపోయింది ఆయనకి. అందుకే ఏం చేయలేదు, అలా కాపురాన్ని పాడు చేయాలనుకోలేదు, మౌనం ఉండిపోయాడు. ఆ మౌనం వెనకాల ఆయన కేసు కట్టి తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఈ జైల్లో పడేసిన తర్వాత మీరు జాగ్రత్తగా వినండి, ఆ జైల్లో పడేసిన తర్వాత ఆయనకి డ్రీమ్స్ రావడం తగ్గిపోయాయి, పక్కోళ్ళకి డ్రీమ్స్ వస్తున్నాయి. ఆయనకి కళలు రావడం తగ్గిపోయే పక్కోళ్ళకి కళలు వస్తున్నాయి. ఆ పక్కోళ్ళకి కళలు వచ్చేటి 2 కళలు వచ్చాయి. ఆ కళలు వస్తే ఆ కళల్లో టెన్షన్లు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారు. ఆ టెన్షన్లు ఉన్న వాళ్ళిద్దరికీ కళల భావం చెప్పాడు. ఏమైనా భావం చెప్పాడంటే, నీ మెడకాయ మీద కత్తి వస్తుంది, నీ తలకాయ మీద కిరీటం వస్తుంది అని చెప్పాడు. నీ తలకాయ మీద కిరీటం వస్తుంది, నీ తల మీదకే కత్తి వస్తుంది అన్నట్టుగానే ఒకటి తలను తీసేశారు, మరొకటి తల మీద కిరీటం పెట్టారు అన్నట్టుగానే జరిగిపోయింది. ఎప్పుడైతే ఈ విషయం జరిగిపోయిందో, ఈ విషయం జరిగిన తర్వాత చేసిన మేలుని ఆ మేలు పొందుకున్నాడు మర్చిపోయాడు. ఎందుకు చెప్తున్నాను వినండి, 12వ అధ్యాయం అంటే ఏంటో చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ మేలు పొందుకున్నాడో ఆ మేలు పొందుకున్నవాడు మర్చిపోయాడు. మళ్ళీ కొన్ని రోజులకి ఇప్పుడు కళ పక్కోడికి రాలేదు, ఇప్పుడు కళ యోసేపుకి రాలేదు. ఇప్పుడు కళ డిఫరెంట్గా ఎవరికి వచ్చిందంటే రాజుకు వచ్చింది. ఎప్పుడైతే ఈ కళ రాజుకు వచ్చిందో, రాజు టెన్షన్ అవుతున్నప్పుడు రాజు అన్నాడు, విచిత్రమైన కళ వచ్చిందో ఎవడో చెప్పేవాళ్ళు లేడనగానే, అయ్యా నాకు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం నాకు గుర్తుంది, వాడు చెప్పినట్టే పక్కా జరిగిందంటే. ఆ కుర్రోడు ఎక్కడున్నాడంటే వాడు జైల్లో ఉంటాడు. వాడి మీద ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం కేసు పెట్టి లోపల పడేశారు. ఆ భయంకరమైన కేసులో అతను లోపల ఉన్నాడు. అయితే అతను చెప్పినట్టుగా జరిగిందండి. ఏం జరిగిందంటే, ఒకడు మేమిద్దరం కళ్ళు కన్నాం, నీ తల మీదకి కత్తి వస్తుంది అన్నాడు. అలాగే నా ఫ్రెండ్ తల మీదకి కత్తి వచ్చింది. నీ తల మీదకి కిరీటం వస్తుంది అన్నాడు. అలాగే నా తల మీదకి కిరీటం వచ్చింది. వాడు అన్నట్టు పక్కా జరిగింది సార్. మీ కలలుగా భావం అబ్బాయి అయితే బాగా చెప్తాడంటే, ఎక్కడున్నాడు అనగానే జైల్లో ఉన్నాడు అన్న.
అర్జెంటుగా పిలిపించండి. రాజా భవనంలోకి ఎప్పుడైతే పిలిపించారో ఆ ఆస్థానంలోకి, రాజ దర్బార్లోకి పిలిపించారు. చెప్తున్నాడు, అయ్యా నాకు కల వచ్చిందబ్బా అని చెప్పాడు. చెప్తే అయ్యా చెప్పండి అయ్యా అన్నాడు. ఏమీ లేదు, 7 బలిసిన ఆవులు, 7 బక్క చిక్కిన ఆవులు, 7 బలిసిన ఎన్నులు, 7 పేల ఎన్నులు, ఈ కళ వచ్చింది అనగానే అప్పుడు ఒక మాట అన్నాడు, అయ్యా 777 అంటే ఫిగర్ అయితే 7 కంటిన్యూ అవుతుంది, కళలు వేరుగున్న సంఖ్య మాత్రం ఒకటే, అంటే 77 7 7 7 అంటే నాకు విషయం అర్థమైంది సార్. 7 బలిసిన ఆవులు, 7 బలిసిన ఎన్నులు, 7 బక్క చిక్కిన ఆవులు, 7 బక్క చిక్కిపోయిన ఎన్నులు, ఇవి 7 7 సంకేతాలు కనబడుతున్నాయి కనుక నేను భావం చెప్తున్నాను సర్వోన్నతుని దయ వలన. ఆ భావం ఏంటంటే 7 బలిసిన ఆవులు బలిసిన ఎన్నులు అంటే 7 years సర్వ సమృద్ధితో మనం బతకబోతున్నాం. ఆ తర్వాత 7 years తర్వాత ఏం జరగబోతుందంటే ప్రపంచానికి పెద్ద కరువు రాబోతుంది. అంటే 7 సంవత్సరాలు ప్రపంచానికి సమృద్ధి ఉంటుంది, 7 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచానికి కరువు ఉంటుంది. ఆ కరువు వచ్చే సమయానికి చాలామంది చనిపోతారు. సరిగ్గా అదే టైంలో మనం సరి అయిన ఉపాయాన్ని ఎదిగితే ప్రపంచానికి కరువు వచ్చే టైంలో ఐగుప్తీ దేశం ఆర్థిక అభివృద్ధిలోకి అడుగులు వేస్తుంది. ఎలా అని అడిగారు. ఎలా అంటే ఏముంది, ప్రపంచానికి కరువు, మనకు మాత్రం దళసర ఆదాయం పెరుగుద్ది. ఎలా పెరుగుద్ది అంటే ఇప్పుడు పండిన పంట ఏదైతుందో ఈ పంట దిగుబడిని మనం ధాన్యాలు గుడాంస కట్టి ఆ గుడాంసులో మన ధాన్యాన్ని నిల్వ చేస్తే ప్రపంచానికి కరువు వస్తుందన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ ఎవరికి తెలియదు? ప్రపంచ దేశాలకు తెలియదు. కాబట్టి మీకు నాకు తెలుసు. సరిగ్గా ప్రపంచ దేశాలకు కరువు వచ్చే సమయానికి ప్రపంచానికి ఆహారం అవసరం కనుక ఎక్కడ ఆహారం దొరుకుతుందా అని తిరుగుతున్నప్పుడు ఈ 7 సంవత్సరాలు నిల్వ చేసిన ఆహారాన్ని సరిగ్గా ఆ రోజు మన తెర మీద తీసుకొస్తే మన దగ్గరికి ఆహారం కొనుక్కోవడానికి వస్తారు కనుక, మన దగ్గరికి ధాన్యం కొనుక్కోవడానికి వస్తారు కనుక సరిగ్గా అదే టైంలో మన వస్తు మార్పిడి విధానాన్ని ఉపయోగిస్తే వాళ్ళ వస్తువులు మనకు వస్తాయి, మన ధాన్యం వాళ్ళకి వెళ్తుంది. ప్రపంచానికి కరువు, కానీ ఆ 7 years మాత్రం మన ఐగుప్తు యొక్క షేర్ మార్కెట్ షేక్ అయిపోద్దని చెప్పాడు. అదిరిపోయింది ఆన్సర్. అంతేగా, నువ్వు మామూలుడు కదా అబ్బాయి, నువ్వు ఉండాల్సింది జైల్లో కాదు, నువ్వు ఉండాల్సింది ఎక్కడంటే నా రాజ దర్బార్ ఆస్థానంలో ఉండాలి. నీకు చాలా గ్రేట్ పవర్ ఇస్తున్నాను. నీకు ఆ పవర్ ఏంటంటే నీ సెలవు లేకుండా ఐగుప్తులో డెక్కైనను కదలడానికి వీలేదు. ఇది నీకు పవర్ ఇస్తున్నాను. ఎవడు ఏ పని చేయాలన్నా, అది ఆర్థిక పరిస్థితి అయినా, అది భూములు గొడవైనా, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయినా, ఏదైనా నీ పర్మిషన్, నీ సంతకం లేనిదే, నీ యొక్క ఉంగరం ముద్ర లేనిదే ఎవడు ఏది చేయడానికి వీలేదు. ఇంత పవర్ నీకు ఇస్తున్నప్పుడు అన్నట్టుగానే పవర్ ఇచ్చాడు. ఫరో తర్వాత ఫరో అంతట అయిపోయాడు. ఎవరు? యోసేపు గారు. సరిగ్గా యోసేపు గారు అంత అయిపోయినప్పుడు ఆయన అన్నట్టుగానే 7 సంవత్సరాల తర్వాత ప్రపంచ దేశాలకు ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఆయన అన్నట్టుగానే ప్రపంచ దేశాలకు ఎప్పుడైతే కరువు వచ్చిందో, వచ్చిన కరువు ప్రపంచ దేశాలకే కాదు, కానాను భూభాగానికి కూడా వచ్చింది. కానాను భూభాగం అంటే ఏంటి? పాలు తేనెలు ప్రవహించు దేవుడు వాగ్దానం చేసిన కానాను భూభాగం. ఆ కానాను భూభాగానికి కూడా కరువు వచ్చింది. ఎప్పుడైతే కరువు వచ్చిందో ఆ దేశంలో అప్పటికి ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు, 11 మంది అన్నీళ్ళు ఉన్నారు. వీళ్ళు పెద్ద ఆయన కలిసి మాట్లాడుకుని ఏమన్నారంటే, ఒరే ఇలాగే ఉంటే మనం ఆకలి దప్పులతో చనిపోయేలా ఉన్నాం, ఇలాగుంటే రేపు పొద్దున మన జీవితం మనకి ఏమవుద్దురా, ఆకలితో చనిపోతాం, పొండ్ర ఐగుప్తిలో ధాన్యం దొరుకుతుందంట, అక్కడ పొండి ధాన్యం తీసుకురంటే ఆ ధాన్యం కొడుకురావడానికి వస్తువులు పట్టుకుని బయలుదేరారు. సరిగ్గా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు ఆ టయానికి. ఎవరు? యోసేపు. అది తమ్ముడు అన్న సంగతి గుర్తుపట్టలేదు. మాసిన గడ్డాలు, మాసిన వస్త్రాలు వేసుకుని అక్కడ నిలబడితే ఆ అన్నయ్యలు మాత్రం గుర్తుపట్టాడు. ఎవరు? యోసేపు గారు. యోసేపు గారు ఎప్పుడైతే ఆ అన్నయ్యలను గుర్తుపట్టాడో, ఆ గుర్తుపెట్టినప్పుడు చిన్న గేమ్ ఆడాడు ఆయన. ఆ గేమ్ ఏంటో మనకు తెలుసు. ఏం గేమ్ ఆడాడంటే చిన్న వస్తు మార్పిడి విధానం ఉపయోగించి అడ్డంగా వాళ్ళని ఇరికిచ్చాడు. అర్థమైపోయి అడ్డంగా విరికిపోయినప్పుడు మీ సంగతి తెలుస్తున్నప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుని దండాలు పెట్టేసే సమయానికి అప్పుడు అన్నాడు, భయపడకండి, నేను ఎవరినో కాదు, మీ తమ్ముడిని అన్నాడు. తమ్ముడు అని ఆశ్చర్యపోయారు. అది కాదురా, ఆ రోజు మేము ఇంతకాలం ఇంకేం ఇవ్వలేవద్దు అన్నాడు. ఇంకేం ఇవ్వలేవద్దు, ఎందుకంటే మీరు ఆ రోజు కీడు ఎందుకు చేసేవారు నాకు ఎవరిని ఇస్తారు, కానీ వదిలేయండి, మీరు ఎందుకు కీడు చేశారన్నది నేను అడగను, ఏం జరిగిందన్నది నేను అడగను. ఎందుకంటే ఆ రోజు మీరు కీడు చేయకపోతే ఈరోజు ఈ మేలు
జరగదు. ఇది మేలు ఎలా జరుగుతుంది? ఈ మేలు ఎలా జరుగుతుందంటే, ఈ సమయానికి 7 సంవత్సరాల ప్రపంచానికి కరువు వస్తుందంటే, ఆ సమయంలో దేవుని పిల్లలైన ఇశ్రాయేలు సమాజం నశించిపోకూడదంటే, మీకన్నా ముందుగా ధాన్యం విషయంలో మీకు గుప్పెడి మెతుకులు పెట్టే స్థాయిలో నేను ఉండాలని, ఈ మేలు ఈ కరువు సమయంలో జరగడానికి ముందుగా నన్ను కీడుకుండా మీ ద్వారా నడిపించాలి. మీరు చేసిన కీడు నాకు మేలే కానీ కీడు కాదు కనుక మీ వలన మీకు ఏమి ఇబ్బంది లేదు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన క్రియ తప్ప ఇది మీరు అనుకుంటే జరిగింది కాదు. అయినా నాకు మీ మీద ఏ కోపం లేదనగానే తమ్ముడు అని ఒకసారి పట్టుకుని ఏడ్చాడు, అన్నయ్యలు అని ఈయన పట్టుకుని ఏడ్చాడు. అప్పుడు యోసేపు గారు ఏమంటారు మనకు తెలిసి, ఏమన్నారంటే, నేను హై పొజిషన్లో తమ్ముడికి ఎంత ఉన్నప్పుడు, నేను ఈ పొజిషన్ ఉన్నప్పుడు మీరు అడుక్కు తినే పరిస్థితుల్లో ఉండడం ఏంటి? రండి, నేనుండగా మీ మీద ఏగ కూడా అని చెప్పండి వాళ్ళని. అంతే. ఎప్పుడైతే అక్కడికి వచ్చామన్నాడో బాగా వినాలి, 12వ అధ్యాయం మర్చిపోకండి. ఎప్పుడైతే అక్కడ ఉండమన్నాడో, అక్కడ ఉండమన్న తర్వాత వాళ్ళని తీసుకుని వచ్చేసారు. ఆ తీసుకుని వచ్చేసి ఆ 70 మంది, వీళ్ళ 5గురు మొత్తం మీద కలిపితే 75 మంది. ఆ 75 మంది ఐగుప్తులోకి వచ్చిన తర్వాత ఆ 75 మంది ఐగుప్తులు ఉండి పిల్లలు విస్తరించారు. ఆ పిల్లలు విస్తరిస్తే ఒక రోజుకి వయసు అయిపోయి యాకోబు చనిపోయాడు, ఒక రోజు వయసు అయిపోయి యోసేపు చనిపోయాడు. వీళ్ళిద్దరూ చనిపోయే సమయానికి అప్పటికి ఇశ్రాయేలు సమాజం చాలా అభివృద్ధి పొందింది. సరిగ్గా ఐగుప్తీలకి కళ్ళు పసరెక్కిపోయాయి. ఎందుకు? ఒరే ఐగుప్తి ఎవడదరా? మందే. కానీ జనాభా ఎవరు ఎక్కువ ఉన్నారా? వాళ్ళు. ఇలాగ వదిలేస్తే రేపొద్దున ఐగుప్తి ఎవరిది అయిపోద్దిరా? వాళ్ళదే. రేపొద్దున మనం ఏమైపోతాంరా? ఊడుగుని చేస్తాం. కాబట్టి మనం ఏం చేయాలరా? ఈ సంఖ్యను ఎలాగైనా అరికట్టాలి, మగ పిల్లలను చంపేయండి అన్నారు. అంతే. ఇంకా ఏం చేయాలరా? ముందు వీళ్ళకి పౌర హక్కులు తీసి పడేయండి. ఇంకా ఏం చేయాలరా? వీళ్ళకి ప్రత్యేకించి ఒక ఏరియా ఇవ్వండిరా, వీళ్ళు మన మధ్య బతకడం ఏంట్రా అన్నారు. మనం పేటలు అంటాంగా, పేటలు అలాగ వాళ్ళకి ఒక ఏరియా ఇచ్చారనమాట. ఎవరికి? ఇశ్రాయేలుకి. దాని పేరు గోసేను. ఆ ప్రాంతానికి గెంటేయండి, వీళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వీళ్ళకి మనతో పాటు సమాన హక్కులేంటి, పౌర హక్కులేంటి, వీళ్ళకి రేషన్ ఏంటి, మనం నియమిస్తే తినాలి, తీసుకెళ్ళి దూరంగా పడండి అంటే ఆ దూరంగా తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారు? రోజు పిలిపించడం, వాళ్ళతో కూలి పనులు చేయించుకోవడం, రోజు పిలిపించడం, వాళ్ళతో కూలి పనులు చేయించుకోవడం. వీళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళు ఊడిగిన చేయాలి, ఆ పిల్లలకు పిల్లలు పుట్టిన వాళ్ళు ఊడిగిన చేయాలి. ఇక ఎంతమంది పుట్టినా వాళ్ళకి వీళ్ళు ఊడుగుని చేయాలి. రేపొద్దున్న నాకు మనవళ్ళ మనవరాలు పుట్టినా ఊడిగించేయడానికే తప్ప ఇంకా దేనికి పనికిరారన్న సంగతి ఇశ్రాయేలు పెద్దవారు అందరికి అర్థమై గుండెలు బాదుకుని ఏడ్చారు. అయ్యా దేవా, మమ్మల్ని గుర్తు చేసుకున్నావా లేదా? అబ్రహాముకు మాటిచ్చిన దేవా, ఇస్సాకుకు మాటిచ్చిన దేవా, యాకోబుకు మాటిచ్చిన దేవా, దేవా మా పితరులకు మాటిచ్చిన దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా? పాలు తేనెలు ప్రవహించు కానాను భూభాగాన్ని మాకు ఇస్తానన్నావే. కూడికి ఏడుస్తున్నాం, నీడకి ఏడుస్తున్నాం, గూడుకి ఏడుస్తున్నాం, పరిస్థితులకు ఏడుస్తున్నాం, భోజనానికి ఏడుస్తున్నాం, ప్రతి విషయంలో ఏడుస్తున్నాం, గుప్పెడి మెతుకులు గుప్పెడి నీడ లేక ఏడుస్తున్నాం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవయ్యా ఏడిచినప్పుడు ఆ ప్రార్థనకి జవాబుగా పుట్టిన వారియర్ మోసే పుట్టాడు. ఎవరు? మోసే. ఆ మోసే గారు ఎప్పుడైతే పుట్టాడో, ఆ మోసే గారు పుట్టినప్పుడు తెలుసు మనకి ఏం జరిగిందో. మోసే గారు ఇశ్రాయేలు పక్షాన్ని యుద్ధం చేయడానికి వచ్చి ఆ ఇశ్రాయేలు పక్షాన్ని యుద్ధం చేస్తూ, ఇశ్రాయేలు కొట్టుకుంటారేటయా, మీరు గొడవలేంటి, మనం యూనిటీగా ఉండాలి సహోదరులు, మనం గొడవలు పెట్టుకుంటే రేపు పొద్దున బయటోడికి ఇంకా లోకవుతంగా అని అనగానే ఈ సపోర్ట్ చేయవలసిన ఇశ్రాయేలు జాతి వంకరలు కదండి, వీళ్ళు ఏమన్నారంటే, ఏట్రా నువ్వు మాకు సాక్ష్యం చెప్తున్నావా, నువ్వు మాకు న్యాయం తీరుస్తావా, నువ్వు మాకు చక్కలు చెప్పడానికి వచ్చావా, నువ్వు మాకు చెప్పడం ఏంటయ్యా, అయినా నిన్ను ఎవడయ్యా నాయకుడిగా పెట్టింది, నేను ఒక నాయకుడవు, నువ్వు ఒక నాయకుడివి, నీ మీద మర్డర్ కేసులు ఉన్నాయని మాకు తెల్లనుకుంటున్నావా అన్నారు. నువ్వు నిన్న ఐగుప్తిని చంపేశావుగా, మాకు తెలుసు, నువ్వు ఐగుప్తిని చంపేశాను మా సంగతి తెలుసు అనగానే ఆ మాట గుండెల్లో భయం స్టార్ట్ అయింది. ఎవరికి? మోసే. అరే సపోర్ట్ చేయవలసిన వారే సపోర్ట్ చేయకుండా మనమే తిరగబడితే ఇక్కడ ఉండడం దేనికిరాని బాధపడి అక్కడి నుంచి పరారైపోయారు. జాతికి వినండి, అక్కడి నుంచి పరారైపోయిన తర్వాత సరిగ్గా ఒక మిద్యాను అరణ్యానికి వచ్చాడు. ఎక్కడికి? ఒక మిద్యాను అరణ్యానికి. సరిగ్గా ఒక మిద్యాను అరణ్యానికి అక్కడికి వచ్చిన తర్వాత సరిగ్గా బావి దగ్గర 4-5 ఆడపిల్లలు కనబడుతున్నారు. ఆ 4-5 ఆడపిల్లలు ఆ గొర్రెల మందలకు నీళ్ళు పెట్టడానికి దిగుతున్నారు. సరిగ్గా అదే టైంలో వేరే గొర్రెల కాపురలో వేరే పురుషులు వచ్చి ఆ అమ్మాయిల్ని ఏడిపిస్తున్నారు. దరిద్రం ఏంటి చెప్పినా, ఈ యూటీజింగ్ గొడవలు ఆ రోజుల్లో నుంచే ఉన్నాయి. అమ్మాయిల్ని ఏడిపిస్తున్నారంటే అప్పటికి. సరిగ్గా సీన్ ఈరోజు చూశాడు ఎవరు? మోసే గారు చూశారు. ఫాటాఫాట 4 ఇచ్చాడు. ఏంట్రా ఆడపిల్లని ఏడిపిస్తున్నారని గట్టిగా వార్నింగ్ ఇచ్చి గట్టిగా కొట్టేంత పని చేసేసరికి అక్కడి నుంచి వాళ్ళు పరారైపోయారు. ఆ ఫైట్ సీన్లో ఆవిడ ఒకరు ఉంది, ఆ 4గురిలో ఆవిడ లుక్ వేసింది మోసే మీద. ఆవిడ పేరు చెప్పండి.
సిప్పోరా. సార్ ఏం లేదు సార్, ఇంత హెల్ప్ చేశారు, ఇంత హెల్ప్ చేసిన తర్వాత మీరు ఎలా వెళ్ళిపోతారు సార్, మా ఇంటికి కొంచెం లంచ్కి రండి అనగానే అప్పటికే తిని చాలా రోజులు అయింది. ఎవరు? మోసే గారు. అమ్మాయి పిలిచింది, హెల్ప్ చేశాను, సరే లంచ్కి అని చెప్పి వెళ్ళారు. భోజనం పెట్టారు. ముద్దెట్టిన వెంటనే ఆ ముద్ద వెనకాలే బంధం కలిపేశారు. ఆ బంధం ఏమన్నారంటే, చూడడానికి బాగున్నాడు, నాలెడ్జ్ ఉంది, చూడడానికి అట్రాక్షన్గా ఉన్నాడు. ఇక వెనక ముందు చూడకుండా, బాబు మీది ఏరియా ఏంటి, ఏరియా మొత్తం మీద డిస్కషన్ జరిగాక ఇక వెనక ముందు ఆలోచించకుండా ఏం మాట కూడా మాట్లాడగారు, మా అమ్మాయిని చేసుకుంటారా అని అడిగారు. ఎవరు ఆ అమ్మాయి అంటే సిప్పోరా. ఆ అమ్మాయికి ఇష్టమే, ఈ అబ్బాయికి ఇష్టమే, ఒకరికొకరికి నచ్చేస్తారు. కట్ చేస్తే తర్వాత విషయం కంగ్రాచులేషన్స్ చెప్పేశారు. ఆ కంగ్రాచులేషన్స్ ఏంటి చెప్పిన టకామని ఇద్దరు పిల్లలు పుట్టేశారు. ఆ ఇద్దరు పిల్లలు పుట్టేసి ఫ్యామిలీ సెట్ అయిపోయింది. సరిగ్గా మోసే గారు ఆ టైంలో ఏమన్నాడంటే, మామ నీకు విషయం చెప్పాలి. ఆ పెళ్ళికి ఒప్పందాలు జరుగుతున్నప్పుడు చెప్పాడు, మామ నీకు విషయం చెప్పాలి, నేనుండగా ఆడపిల్లలకు బయట కష్టపడడానికి వెళ్ళడానికి వీలు లేదు. మగపిల్లోడు నేనుండగా ఆడపిల్ల బయటికి వెళ్ళి కష్టపడడం ఏంటి? నేను చెప్తున్నాను మామ, అసలు ఆడపిల్లని ఇంట్లో ఉండమనండి, ఈ రోజు నుంచి నేను బయటికి వెళ్ళి కష్టపడతాను. ఎప్పుడు మగపిల్లకి క్వాలిటీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మాట్లాడితే గొడవటి వెళ్ళి మీ బావులు లచ్చమ్మనే అనకూడదు. వాళ్ళ బావులు లచ్చిస్తే నిన్నెందుకు చేసుకుంటుంది? అడిగినప్పుడల్లా అని అడుగుతున్నాను, మీ బావులు లక్షమ్మను, మీ బావును 10,000 ఇమ్మను అని అడుగుతున్నాను. వాళ్ళ బావి రిలయన్స్ అంబానీయా? ఆడపిల్లలు డబ్బులు అడగకూడదని మళ్ళీ చెప్తున్నాను. మనం ఇవ్వాలి, మనం సంపాదించాలి, వాళ్ళు నేను ఉండాలి, వాళ్ళు ఉండాలి, మనం మగపిల్లలకి అంటే పురుష లక్షణం ఏంటి చెప్పినా మనం సంపాదించాలి, వాళ్ళ ఇంట్లో ఉండాలి. చాలామంది పురుషులకి తెలియాల్సిన మరో ముఖ్యమైన విషయం చెప్పిన, అత్తా మామగారు డబ్బులు మగపిల్లలు తీసుకోకూడదు. ఇది నా సజెషన్. అది వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వడం ఏంటండి చిరాకు? కానీ వాళ్ళు నాకు బండి కొంటారంటే మనకి మీకు ఎలా ఉంటుంది? నాకు సిర్ర వస్తుంది. నువ్వు నాకు బండి కొండం ఏంటి, నువ్వు నాకు కొనక్కరొద్దు. వాళ్ళు మనకు బండి కొని, వాళ్ళు మనకు వస్తువులు కొని నడుతున్నాను. చిరాకు అవిది. మీ పిల్లని ఇచ్చారుగా, మీ పిల్లని మిమ్మల్ని మరిసిపోయేలా పెంచుతాను, నువ్వు వెళ్ళిపోని చెప్పాలి. మీ పిల్లని బంగారు బొమ్మలా చూస్తాను, వెళ్ళిపోండి అని చెప్పాలి. అలా చెప్పాలి మగ పిల్లగాడికి. వాళ్ళు మనకి ఇల్లు పెట్టడం, వాళ్ళు మన కట్నాలు పెట్టడం. మోసే గారికి ఆ క్వాలిటీ ఉంది. అందుకే నేను ఇంట్లో తినేసి కూర్చొని ఎలా రకం వాళ్ళని కాదు, నేను ఇంట్లో తినేసి కూర్చునే రకం కాదు, ఏదో ఒక పని చేస్తాను. అందుకే నేను ఏం చేస్తానంటే, ఈ రోజు నుంచి మీ కంపెనీని నేను రన్ చేస్తాను. ఆ కంపెనీ పేరు గొర్రెల కంపెనీ. ఏ కంపెనీ? మోసే గారి కంపెనీ ఏంటి చెప్పండి? గొర్రెల కంపెనీ. ఆ గొర్రెల కంపెనీ నేను టేకప్ చేస్తాను అన్నాడు. నిజంగా టేకప్ చేశాడు. ఆయన వచ్చిన తర్వాత టర్న్ ఓవర్ మారింది. ఆ టర్న్ ఓవర్ మారి ఆ గొర్రెల కంపెనీలో బిజీగా ఉన్న టైంలో దేవుడు దర్శనమిచ్చాడు. ఏమన్నాడు? మోసెస్ రావయ్యా, నీతో యుద్ధం చేయాల్సిన ఉంది రావయ్యా అని అడిగితే మోసే రానన్నాడు. ఎందుకు రానన్నాడు? లైఫ్ బాగుంది. ఎందుకు వస్తాడు? ఇప్పుడు జీవితం చక్కగా ఉన్నప్పుడు రమ్మంటే రానంటున్నాడు. ఎందుకు రావో మోసెస్ అని అడిగితే మోసెస్ చెప్పిన కారణాలు ఏంటో తెలుసు, నాకు నత్తుందని చెప్తున్నాడు. కానీ ముఖ్యమైన కారణాలు నేను అనుకుంటున్నాను. ఆయన రాడు. ఎందుకు రాడంటే లైఫ్ బాగుంది. ఎంత బాగుంది? చక్కటి భార్య ఉంది, చక్కటి ఇల్లు ఉంది, చక్కటి 2 పిల్లలు ఉన్నారు. జీవితం అంత అందంగా ఉన్నప్పుడు పట్టుకెళ్ళి జీవితాన్ని రిస్క్లో పెట్టగలడా? అందమైన భార్య ఉంది, అందమైన పిల్లలు ఉన్నారు, అందమైన ఇల్లు ఉంది, అందమైన ఉద్యోగం, సొంత కంపెనీ, నచ్చితే వెళ్తాడు, నచ్చకపోతే మానేస్తాడు. ఇలాంటి లైఫ్ పీస్ఫుల్గా జరిగిపోతున్నప్పుడు ఇప్పుడు యుద్ధాలు చేయడానికి ఫరో ముందు రావయ్య అంటే రాగలడా? ఇవన్నీ మైండ్లో ఉన్నాయి. మోసేకి రమ్మంటే రావడం చాలా కష్టంగా ఉంది ఆయనకి. రావయ్య మోసెస్ అంటే రాలేనట్టున్నాడు, రావయ్య మోసెస్ అంటే రాలేనట్టున్నాడు. ఎందుకంటే ఎలా వస్తాడు? పురుషులకుండే పురుషులు మాట్లాడుకునే ఒక మాట చెప్పనా, పురుషుల మధ్య డిస్కషన్ ఎలా జరుగుతుంది? సంపాదించే టైంలో ఎలా డిస్కషన్ జరుగుతుంది అంటే, ఈ కొంతమంది రచ్చబండలో కూర్చుంటారు ఇలా అరుగుల మీద సాయంత్రం మట్లు. ఆ కూర్చున్నప్పుడు కొంతమంది ఉద్యోగానికి వెళ్ళి అలా వచ్చి అలా బండి వేసుకుని వస్తుంటాడు. అలా బండి వేసుకుని వచ్చినప్పుడు ఆ బండి వేసుకుని వచ్చిన మా ఆవిడ అక్కడి నుంచి అన్నట్టు లుక్ ఎత్తుంది నాకు. అక్కడి నుంచి నా బుడ్డోళ్ళు 2 పరిగెట్టుకొస్తారు, డాడీ అనగానే వాళ్ళకు ముద్దిస్తాను, ఆవిడకు హాయ్ చెప్తాను, బండి స్టాండ్ వేస్తాను, లోపలికి వెళ్తాను, నచ్చిన కర్రీ వండుతుంది, స్నానం చేస్తాను, ముద్ద తింటాను, లింగి కట్టుకుంటాను, అలా కట్టుకుని రచ్చబండి దగ్గరికి వస్తాను. ఏట్రా సంగతిలో అంటాను. నేను వాళ్ళతో మాట్లాడతాను, టైం చూసుకుంటాను, వెళ్తాను రా భోజనం టైం అయింది అని వాళ్ళ లోపలికి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయే టైంలో ఏం మాట్లాడుకుంటారు చెప్పనా? లైఫ్ అంటే ఆడదురా, ఆడికో గవర్నమెంట్ ఉద్యోగం, ఆడికి ఒక అందమైన భార్య, ఆడికి చక్కటి పిల్లలు, ఆడికి సొంత ఇల్లు, టయానికి వస్తాడు, టైం ప్రకారం మాట్లాడతాడు, టయానికి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆడికి బాగుందిరా, ఆడి సాయంత్రం వచ్చేవాడు పిల్లలకు ముద్దు, ఆవిడకు ముద్దు, ముద్ద. ఈ లైఫ్ ఎంత అందంగా సాగుతుందో. జీవితం అంటే అలా ఉండాలిరా ఒక ఉద్యోగంతో అని మగాళ్ళు మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరా? ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఇలాంటి మంచి ఫ్యామిలీ లైఫ్ మోసేకున్నప్పుడు ఇలాంటి లైఫ్లో నుంచి దేవుడు ఎక్కడికి రమ్మంటున్నాడు చెప్పండి?
యుద్ధం చేద్దుగాని రా అంటే వస్తాడా? 40 ఏళ్ళు అప్పుడు కాపురం చేసి ఇలాంటి టైంలో రమ్మంటే రానట్టున్నాడు. అప్పుడు మోసే అన్నాడు, నాకు నత్తి వచ్చింది ప్రభు అంటే సుత్తు మానేసి రా అన్నాడు. ఎందుకంటే నత్తోడినైనా గట్టోడినైనా పుట్టించేది ఎవరు? నేను. ఆయన ఎందుకు చెప్తున్నాడు నత్తి ఎందుకు వచ్చింది? ఎందుకు నత్తి వచ్చిందంటే మనకు తెలుసు 40 ఏళ్ళు, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, 40 ఏళ్ళు ఆయనకి ఆ ఫ్లో పోయింది. గుర్తుపెట్టుకోండి. నిజంగా మోసే మాటల నేర్పరం ఉంది అపోస్తల కార్యంలో. సకల శాస్త్రాల యందు ప్రావీణ్యత కలిగిన వాడు ఉంది బైబిల్లో. మాటలు నేర్పంటే ఏ సబ్జెక్ట్ అయినా చక్కగా డీల్ చేయగలిగే నాలెడ్జ్ ఎవరికి ఉందట? మోసేకు ఉంది. సబ్జెక్ట్ తెలియడమే కాదు, ఆ సబ్జెక్ట్ ప్రజెంటేషన్ కూడా వచ్చు. ఏ వర్డ్స్ ఎక్కడ ఉపయోగించాలో అప్ అండ్ డౌన్స్ అన్నీ ఆయనకి తెలుసు. ఇంత సబ్జెక్టు గ్రోత్ ఉన్న ఆయనకి ఇప్పుడు నాకు మాట్లాడడం రాదని అంటున్నాడు అంటే నిజం చెబుతున్నాడా అబద్ధం చెప్తున్నాడా? నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా? నిజమే చెప్తున్నాడు, అబద్ధం ఏం చెప్పట్లేదు. ఎందుకు? 40 సంవత్సరాలు ఏమీ మాట్లాడకుండా ఉంటే ఆ ఫ్లో ఏమవుద్ది చెప్పండి? పోతుంది. 40 సంవత్సరాలు గట్టిగా మాట్లాడుంటే ఏం మాట్లాడుంటే చెప్పండి? గట్టిగా మాట్లాడితే వాళ్ళ ఆవిడతో కొంచెం మాట్లాడతాడు మంచిగా, ఏరేలా. వాళ్ళ పిల్లలతో మాట్లాడితే ముద్దుగా మాట్లాడతాడు. నేను అడుగుతున్నాను, ఇంతకు మించిన డిక్షనరీ లాంగ్వేజ్ ఏముంటుందండి? వాళ్ళ దగ్గర అంత డిక్షనరీ లాంగ్వేజ్ ఏముండదు. గట్టిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడుకుంటా గొర్రెలతో ఏం మాట్లాడతా చెప్పండి? గొర్రెలతో గట్టిగా మాట్లాడితే ఏం మాట్లాడితే ఉస్ బుస్ అన్నది తప్ప, ఆ గొర్రెలను అలాగే అన్నది తప్ప ఇంకేమన్నా ఉన్నదా? ఈ ఉస్సులు బుస్సులు 40 సంవత్సరాలని ఆవిడతో పిల్లలతో మాట్లాడి ఆ ఫ్లో ఆయనకి ఏమైంది చెప్పండి? పోయింది. మీకు కూడా చెప్తున్నాను జాతకు వినండి. జాతకు వినండి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా కొన్ని విషయాలు అలా జరుగుతున్న విషయాలు చెప్పడం మానేసామనుకోండి, ఆ ఫ్లో పోతాం. ఎవరైనా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కానీ, ఎవరైనా విద్యా వ్యవస్థకు వెళ్తున్న గురువులు కానీ, వాళ్ళు కొన్ని సంవత్సరాలు బోధించడం మానేశారనుకోండి, చెప్పలేరు. ఇంకా వాళ్ళు చెప్పడం చాలా కష్టమవుతుంది. మళ్ళీ టెక్స్ట్ బుక్ చేసి ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఆ క్లాసులు చెప్పాలంటే వాళ్ళకి చాలా తల ప్రాణం తోక్కొస్తుంది. ఇది మీకు అర్థమైతే మోసేకు కూడా నిజంగానే నత్తి వచ్చింది. అప్పుడు దేవుడు అన్నాడు, వీళ్ళంతా మానేసి రావయ్య నేను మాట్లాడిస్తానంటే అప్పుడు మోసే అహరోల్ని కూడా తీసుకొచ్చి ఐగుప్తులు నిలబెట్టాడు. ఆ నిలబెట్టినప్పుడు జరుగుతున్న గొడవే చెప్పండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం మొదటి వచ్చింది. అర్థమైందా? అర్థమలేదా? అర్థమైనట్టే. ఏం జరుగుతుంది ఇప్పుడు చదువుతాం. మొదటి అధ్యాయం మొదటి వచ్చింది చూడండి. మోసే అహరోనులు ఐగుప్తీ దేశంలో ఉండగా యెహోవాతో ఎలాగూ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఈ సంవత్సరము మొదటి నెల. ఏదో చెబుతున్నాడు విషయం అంటే మోసే ద్వారా ఇశ్రాయేలుకి ఏదో చెప్తున్నాడు. ఏం చెప్పాలి? మోసే ఇశ్రాయేలుకి ఒక విషయం చెప్పు. ఈ నెల మొదటి రోజు మొదలుకొని 14వ రోజుకి ఒక కార్యక్రమం చేయాలయ్యా. ఏం చేయాలి ప్రభువా? ఒక గొర్రె పిల్లని తేవాలి, లేదా ఒక మేక పిల్లని తెచ్చుకుని ఏం చేయాలి ప్రభువా? ఆ ఏడాది నిర్దోషమైన గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ 14వ రోజు సాయంకాలం మందు దాన్ని బలేయాలి. బలేయడమే కాదు, ఆ కుటుంబం అంతా కలిసి కూర్చొని ఆ గొర్రె పిల్ల మాంసాన్ని తినాలి. ఆ గొర్రె పిల్ల మాంసాన్ని తినడమే కాదు, దాని ఎముకలలో ఒక ఎముక కూర ఇరవకూడదు. 14వ రోజు సాయంకాలం మందు గొర్రె పిల్ల ఆ నిర్దోషమైనది ఉండాలి. దాని ఎముక ఇరవకూడదు. దాని రక్తాన్ని పై కొమ్ముకి అడ్డు కొమ్ముకి పూయాలి. నిలువు కొమ్ముకి అడ్డు కొమ్ముకి పూసి ఆ రక్తం వెనకాల దాక్కుని దాని శరీరాన్ని తినాలి. ఇది ఎవడైతే చేస్తాడో ఒక రాత్రి ఒక కార్యం నేను చేయబోతున్నాను. ఆ 14వ రోజు సాయంకాలం జరగబోయేది ఏంటంటే దేశం మీదకి నేను రాబోతున్నాను అన్నాడు. ఏంటట? దేశం మీదకి నేను రాబోతున్నాను. రెండవది ఏంటంటే దేశం మీదకి నేను రావడమే కాదు, మరణదూత కూడా రాబోతుంది. నేను రాబోతున్నాను. ఎందుకు వస్తున్నా ప్రభువా? ఎందుకు వస్తున్నానంటే ఐగుప్తీల తాట తీయడానికే కాదు, ఐగుప్తీల్ని ఇలా తయారు చేసిన కొన్ని దేవతలు ఉన్నాయి, వాటి సంగతి తేల్చడానికి వస్తున్నాను. ఎక్కడుంది? 12 చదవండి ఒకసారి. 12 అధ్యాయం 12 వచనం. ఎందుకు చెప్తున్నాను వినండి. 12 అధ్యాయం 12 వచనం. ఆ రాత్రియే ఐగుప్తీ దేశమందు సంచరించి మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి ఎంతయు హతము చేసి ఐగుప్తీ దేవతలందరికీ తీర్పు తీర్చేదని జాగ్రత్త. ఎవరు తీరుస్తారట తీర్పు? ఈ రాత్రికి నేను సంచరించబోతున్నాను. నేను సంచరించడమే కాదు, ఐగుప్తీ దేవతలకి తీర్పు తీర్చబోతున్నాను అన్నాడు. ఐగుప్తీ దేవతలకు తీర్పు తీర్చడం ఏంటి అంటే ఐగుప్తి అలా పాడైపోవడానికి కారణం ఎవరన్నమాట చెప్పాలి?
దేవతలు. మళ్ళీ ప్రశ్న, ఐగుప్తి దేవతలు ఐగుప్తి పాడవడానికి కారణమైతే ఇంతకీ దేవతలు ఉన్నట్టా లేనట్టా? ఒకవేళ ఉంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఏమనుందంటే, నేను తప్ప వేరొక దేవుడు, చెప్పండి, ఆకాశం అందు కానీ భూమి మీద కానీ భూమి కింద నీళ్ళ యందు కానీ నేను తప్ప వేరొక దేవుడు లేడు, మీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు లేడని ఈ దేవుడే తనను గూర్చి తాను క్లెయిమ్ చేసుకుంటే, తన గూర్చి తానే ఎంత గొప్పగా చెప్పుకుంటే, నేను తప్ప వేరొక దేవుడు లేడని ఈ దేవుడే చెబితే, మరి దేవతలకు తీర్పు తీరుస్తానంటున్నాడంటే దేవతలు ఉన్నట్టా లేనట్టా? ఈ మాట రైటా, ఆ మాట రైటా? ముఖ్యాంశాలు మరోసారి మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఇప్పుడు ఈ మాట రైటా, ఆ మాట? ఆయన ఏమన్నాడు? నేను తప్ప, చెప్పండి, వేరొక దేవుడు లేడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నప్పుడు మరి ఆ దేవతలకు తీర్పు తీరుస్తానంటున్నాడంటే వాళ్ళు ఉన్నట్టా లేనట్టా? ఒకవేళ వాళ్ళు లేకపోతే ఈ మాట రైటు, ఒకవేళ ఉంటే చెప్పండి, ఈ మాట తప్ప కాదు, రెండు రైటే. ఎలా అంటే దేవతలుగా ఉన్నాయి, దేవుళ్ళుగా ఉన్నారు కానీ దేవుళ్ళు కాదు, దేవతలుగా ఉన్నారు కానీ దేవతలు కాదు. అంటే వాళ్ళు ఎవరు? పరలోకం నుంచి గెంటి వేస్తే కింద పడిన దురాత్మల సమూహం. ఆ దురాత్మల సమూహం భూమి మీద పడినప్పుడు మనుషులు సృష్టికర్తకు రూపాన్ని ఇస్తే, బాగా వినాలి, మనుషులు సృష్టికర్తకు రూపాన్ని ఇస్తే ఆ దేవుణ్ణి ఎక్కిరించే కొన్ని ఆకారాలు డిజైన్ చేసి, నువ్వే మా దేవుడు అంటే ఆ బొమ్మ వెనకాలకి దేవుడు రాలేదు కానీ, చెప్పండి, ఆడొచ్చాడు. ఆడెవడు చెప్పండి? సాతాను వాడి ఏజెంట్లందరూ వచ్చి తెస్తేసి కూర్చున్నారు. అంటే ఐగుప్తిలో దేవతలుగా, ఐగుప్తిలో దేవుళ్ళుగా, ఈ ఐగుప్తిలో వెలసెల్లిపోయి దేవుళ్ళుగా కొనియాడబడుతున్నది ఎవరంటే పడిపోయిన దురాత్మ. ఆకారాల వెనకాల ఉన్నది వాడేనా అంటే వాడే. అందుకే చూడండి, ఐగుప్తిలో తాగుబోతు దేవుళ్ళు ఉన్నారు, ఐగుప్తిలో తిరుగుబోతు దేవుళ్ళు ఉన్నారు, ఐగుప్తిలో లంచగొండి దేవుళ్ళు ఉన్నారు, ఐగుప్తిలో పోరంబోగు పనులు చేసే దేవుళ్ళు ఉన్నారు. అడుగుతున్నాను, దేవుళ్ళు ఎలా ఉంటే భక్తులు ఏమవుతారు? ఉన్నారా లేరా అని అడుగుతాను. ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. దేవుడు గుడుంబా తాగెత్తాడంటే ఇంకేమనాలి? దేవుడు గంజాయి తాగుతాడంటే ఇంకేమనాలి? దేవుడే గంజాయి గుడుంబా కొడితే భక్తుడు ఏం చేస్తాడు? రెండు కలిపి కొడతాడు. ఉంటాడు. అడుగుతున్నాను, కల్చర్ ఎలా పాడవుద్ది చెప్పనా? కల్చర్ అంటే నాగరికత ఎలా పాడవుద్ది అంటే మీరు గుర్తుపెట్టుకోండి, నాగరికత ఎలా పాడవుద్ది? మనం నమ్మే దేవుడు సరైనోడు కాకపోతే మనం చేసే పనులు కూడా సరిగ్గా ఉండవు. ఇదే గుర్తు. కాశ్మీర్లో AK-47 తీసుకొచ్చి సుమారు కొంతమంది ఉగ్రవాదులు అమాయకుల్ని మతమడిగి మరీ కాల్చేశారు, పేరడిగి మరీ కాల్చేశారు. ఎందుకు కాల్చారు? కారణం ఏంటి చెప్పండి? వాళ్ళు నమ్మే దేవుడిని వాళ్ళు అలా ఊహించుకుంటున్నారు కనుక వాళ్ళ దేవుడు రైట్గా లేడు, అంటే వాళ్ళు ఊహించుకున్నట్టుగా వాళ్ళ దేవుడు వాళ్ళ మధ్యలో వాళ్ళకి రైట్గా లేడు కనుక వాళ్ళు చేసే రాంగ్ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి? రైట్ అనుకుంటున్నారు. అంటే సొసైటీ ఎలా పాడవుద్ది అంటే మీరు గుర్తుపెట్టుకోండి, సొసైటీ ఎలా పాడవుద్ది? మనం నమ్మే నమ్మకాలు సరైనవి కాకపోతే మనం చేసే పనులు కూడా చెప్పండి సరిగ్గా ఉండవు. ఐగుప్తి అందుకే పాడైపోయింది. ఐగుప్తిలో డబ్బు ఉంది, ఐగుప్తిలో అధికారం ఉంది, ఐగుప్తిలో జనాలు ఉన్నారు, ఐగుప్తిలో విచిత్రమైన కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంది. ఇంత ఉన్న ఐగుప్తిలో కల్చర్ బాలేదంట, నాగరికత బాలేదంట. ఎందుకు నాగరికత బాలేదంటే ఐగుప్తిలో విపరీతమైన ఆకారాలని మొక్కుతున్నారు. ఆ మొక్కుతున్నప్పుడు ఏమైంది? విచ్చలవిడితనం పెరిగిపోయింది. అందుకే కొన్ని మాటలు నేను చెప్పకూడదు, మీరు హిస్టరీలో తిరగేయండి. ఆ కొన్ని మాటలు ఏంటో తెలుసా? స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు, ఎక్స్ట్రీమ్ ఏంటో తెలుసా? జంతువులతో కూడా పోయారు. జంతువులతో ఏం పనులు అంటే ఆ యొక్క దేవునికి సంబంధించిన పనులు అనుకున్నారు. కొన్ని మాటలు నేను చెబుతున్నాను, ఏమనుకోకండి. కొన్ని మాటలు మీరు చూడండి. దేవుడి పేరు మీద స్త్రీలను తీసుకొచ్చి నగ్నంగా డ్యాన్సులు వేయిస్తున్నారంటే ఏమనాలి చెప్పండి? మరి తప్పు కాదు, ఇది సొసైటీకి అంత మంచిది కాదు కదా. ఇలాంటి నగ్న నృత్యాలు, ఆ స్త్రీ పురుషుడు కానీ ఆ విచిత్రమైన జెండర్ని వాళ్ళని తీసుకొచ్చి భయంకరమైన మేళతాళాలు వేస్తున్నారు. ఇది తప్పు కాదని అని అడిగితే వాళ్ళు ఏమంటారు చెప్పనా? అది దేవుడికి వర్షిప్ అన్నారు. దేవుడికి వర్షిప్ అడుగుతున్నాను. చేసే పనులు దేవుడికి వర్షిప్ అయితే ఇంకేమనాలి?
స్త్రీ పురుషులు కాని వారితో నగ్న నృత్యాలు వేస్తే ఇంకేమనాలి? మా ఊర్లో నా చిన్నప్పుడు హై స్కూల్ గ్రౌండ్లో మా చిన్నప్పుడు ఒక దేవత పేరు మీద సుమారు ఇలాంటి డయాసులు 8 డయాసులు వేసి నా చిన్నప్పుడు 8 డయాస్, నేను ఏ స్కూల్లో చదువుతానో ఆ స్కూల్లో 8 డయాసులు వేసి, మీరు చెబితే నమ్మరు, ఇంక చెప్తున్నాను, లైవ్ వెళ్ళినా పర్లేదు, ఎంత భయంకరమైన మేళతాళాలు ఏంచేవారంటే స్త్రీలను కొన్ని ఏరియాల నుంచి, కొన్ని ప్రాంతాలు దగ్గర ప్రాంతాలు ఉన్నాయి, ఆ ఏరియా నుంచి స్త్రీలను తీసుకొచ్చి ఈ డయాస్ మీద 6గురిని, ఆ డయాస్ మీద 6గురిని, ఆ డయాస్ మీద 6గురిని, సుమారు 7-8 డయాస్ మీద ఈ ఆడవాళ్ళందరినీ పెట్టి నగ్నంగా డ్యాన్సులు వేపిస్తే పురుషులైన పిల్లలు మాలాటోళ్ళు తెలియక మేము ఏదో డ్యాన్సులు అనుకుని వెళ్ళిపోయాం. ఆ చూస్తే నగ్నంగా డ్యాన్సులు వేపిస్తున్నారు. ఏంటి ఈ పనులని చెబితే అదంతా దేవతకి ఆరాధన. నేను అడుగుతున్నాను, ఇలాంటి పనులన్నీ జరుగుతున్నాయి. ఇలాంటివి జరుగుతున్నప్పుడు సొసైటీలో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఈ కల్చర్ ఎగిరిపోవాలంటే ఈ ఆరాధనలు అందుకుంటున్న ముందు ఈ దేవతల సంగతి తేల్చాలనుకున్నాడు. అందుకే రాత్రే సంచరిస్తున్నాను. ఇది ఫరోతో యుద్ధం కాదు, ఇది ఐగుప్తీయులతో యుద్ధం కాదు. యెహోవా అన్నాడు, ఇది డైరెక్ట్గా డివోషనల్ వార్. ఆ డివోషనల్ వార్ ఎవరితో అంటే ఆ దేవతల మీద నా యుద్ధం. ముందు వీళ్ళని నరికి పడేస్తే ఆ తర్వాత వీళ్ళు బాగుపడతారు. వీళ్ళు బాగుపడాలనే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఐగుప్తీ దేవతల మీద దిగుతున్నాడు. ఏం చేస్తున్నాడు చూడండి. ఆ రాత్రి నేను ఐగుప్తీ దేశమందు సంచరించి ఐగుప్తీ దేశంలోని మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తీ దేవతలందరికీ చెప్పండి తీర్పు తీరుస్తాను. జంతువుల్లో కానీ మనుషుల్లో కానీ అందరినీ హతం చేస్తాను. ఎందుకు హతం చేస్తావు? ఆ మనుషుల్ని, ఐగుప్తీల్ని లేదా జంతువుల్ని ఎందుకు హతం చేస్తావంటే వాటిని మొక్కుతున్నవారు వాటి వంటి వారే గనక వాళ్ళ సంగతి కూడా తేల్చేస్తా అన్నాడు. మీరే కంగారు అయిపోకండి, నేను చేత చూడండి. అంటే ఈ చెబుతున్న సందర్భం ఎందుకు చెబుతున్నాడు అంటే, ఇలా చెబుతున్నప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, ఇశ్రాయేలు కూడా అదే పని చేస్తున్నారు. అంటే ఇశ్రాయేలు కూడా ఈ మొక్కుతున్నారు. ఇశ్రాయేలు ఎంత భయం లేని వాళ్ళంటే ఇటు యెహోవాకి మొక్కుతున్నారు, అటు ఐగుప్తీ దేవతలకు మొక్కుతున్నారు. మనలాగే మనం కూడా చూడండి, యేసు ప్రభువునే మొక్కుతాం, పండగలో చేస్తాం, క్రిస్మస్ చేస్తాం, చెప్పండి, సంక్రాంతి చేస్తాం, గొబ్బెమ్మలు ఎడతాం. ఇంకా చెప్పండి, సిగ్గులు ఎక్కడ మా ఊర్లో భోగిమంటకు ప్రార్థన చేశారు, ఇంకేమన్నా చెప్పండి. ఇంకా ఇన్ని చేస్తారంటే చేస్తారు. ఎందుకు చేయనడుతున్నాను? అటు చేస్తున్నారు, ఇటు చేస్తున్నారు, మూఢనమ్మకాలు. మళ్ళీ చెప్తున్నాను, సంఘ పెద్దలే ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు చర్చికి వాస్తు చూడడానికి వెళ్ళారట, ఇంకేమనాలి? అవి బయట వాళ్ళు నమ్ముతారంటే అది వాళ్ళకి చెల్లును, అది వాళ్ళకే వాళ్ళ నమ్మకాలు కుదురును. నువ్వు ఈ దేవుడిని నమ్మినప్పుడు ఈ దేవుడితోనే ఉండు. అటు ఇటు అడిగి ఎందుకు వేస్తున్నావు? ఇశ్రాయేలు కూడా ఎలాగా చేశారంటే, ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? ఇటు యెహోవాని మొక్కుతున్నారు, చెప్పండి, అటు అన్య దేవతలు మొక్కుతున్నారు. మొక్కి ఏం చేస్తున్నారో దేవుడు చెప్పాడు చూడండి. ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథం రండి. యెహెజ్కేలు 20వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం నుండి, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం నుండి, 7వ సంవత్సరం 5వ నెల ఇశ్రాయేలు పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకే కూర్చుండగా యెహోవా ఆకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పెద్దలతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏం చెప్తున్నాడండి? జరుగుతున్న సందర్భం ఏంటో తెలిసి ఇశ్రాయేల్ పెద్దలందరూ వచ్చారట. అయ్యా, ఇశ్రాయేల్కి ఇక్కడ న్యాయం తెచ్చవా, ఇశ్రాయేల్కి మేలు జరిగించవా? ఎందుకంటే అప్పటికి ఇశ్రాయేల్ దేశం మీద ఏం జరుగుతున్నాయి? దండయాత్రలు జరుగుతున్నాయి. అప్పటికి దండయాత్రలు బబులోను సామ్రాజ్యం దండయాత్ర చేసింది, మాదీయ పారసీకులు దండయాత్ర చేశారు, యెహెజ్కేలు కాలానికి గ్రీకులు పరంపర కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇన్ని దేశాలు అసూరు దండయాత్రలు కూడా ఎక్కువైపోయాయి. ఇలాంటి ఇరుగు పొరుగు సామ్రాజ్యాలు ఐగుప్తి బెడద వదిలిపోయింది అనుకుంటే, ఇరుగు పొరుగు సామ్రాజ్యాలు కూడా ఇశ్రాయేల్ మీద పడిపోతున్నాడు. పెద్దలందరూ యెహెజ్కేలు దగ్గరికి వచ్చి అన్నారట, అయ్యా యెహెజ్కేలు, మన దేవుడికి మనల్ని కాపాడ్డా, దేవుడు మనకు న్యాయం తీర్చమని ఏమన్నా ప్రార్థన చేయమంటే, అప్పుడు ఇశ్రాయేల్ పక్షాన ప్రార్థన చేయడానికి వెళ్ళాడు ఎవరు? యెహెజ్కేలు. ఆ వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, ఏవయ్యా యెహెజ్కేలు, ఇశ్రాయేల్కి న్యాయం తీర్చమని అడుగుతున్నావా? ఈ ఇశ్రాయేల్కే న్యాయం తెచ్చమని అడుగుతున్నావా? అసలు ఇశ్రాయేల్ కానీ వీళ్ళ పితరులు కానీ ఎలాంటి వాళ్ళు చెప్పనా? వీళ్ళకా న్యాయం అడుగుతున్నా? వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పనా? పెట్టిన వాడే సావుగోరే రకమేళ్ళు.
ఇశ్రాయేలు ఎలాంటో చెప్పిన, నా వలన మేలు పొందుతారు, బయటికి పోయి ఆకారాలకు మొక్కుతారు. బతికించేది నేను, జీవింపజేసేది నేను, పెట్టేది నేను, వీళ్ళ ఉనికిని కాపాడేది నేను, కానీ నాకు ఎక్కిరించే పనులు చేస్తారు. వీళ్ళ పితరుల దగ్గర నుంచి ఇదే పనులు చేశారు. వీళ్ళు ఏం చేశారు కింద చెప్తున్నాడు చూడండి. వారికి న్యాయము తీర్చుదవా, నరపుత్రుడా వారికి న్యాయము తీర్చుదవా, వారి పితరులు చేసిన ఏ కృత్యములు వారికి తెలియచేయము. ఎట్లనగా ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నాడు, నేను ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నాడు, యాకోబు సంతతికి ప్రమాణం చేస్తున్నాడు, ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకుని ప్రమాణం చేసి మీ దేవుడైన యెహోవాను నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తు దేశం నుండి రప్పించి వారి కొరకు నేను విసారించినదంతయు పాలు తేనెలు ప్రవహించిన సకల దేశములకు ఆభరణమైనదైన దేశంలోనికి తోడుకొని పోయేదని చెప్పిన కాలముననే వాళ్ళతో ప్రమాణం చేశాను, మిమ్మల్ని నేను చూస్తానని. అయితే అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతి వాడు తనకిష్టమైన ఏ కృత్యములను, కృత్యం అంటే నీచమైన పనులను విడిచిపెట్టవలనని, ఐగుప్తి విగ్రహములు పూజించడం చేత మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొని ఉండవలనని నేను ఆజ్ఞాపించిన. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన ఏ కృత్యములు చేయటం మానలేదు, ఐగుప్తి విగ్రహములు పూజించటం మానలేదు కనుక వారు ఐగుప్తి దేశంలో ఉండగానే నేను నా రౌద్రం వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకుంటేనే. అంటే ఐగుప్తులో ఆ రాత్రి 14వ రోజు సాయంకాలం మందు దేవుడు చంపేయాలనుకున్నది ఐగుప్తీలనే కాదు, చెప్పండి, ఇశ్రాయేలును కూడా చంపేయాలనుకున్నాడు. ఇశ్రాయేలును కూడా దేవుడు చంపేయాలనుకున్నప్పుడు మరి వాళ్ళని చంపకుండా ఎలా కాపాడాడంటే ఆ కాపాడడానికి దేవుడు ఒక సౌలభ్యం ఇచ్చాడు. ఆ సౌలభ్యం పేరే పస్కా. ఏంటది? పస్కా. ఆ పస్కా ఎప్పుడైతే చేస్తారో, ఎలా చేయాలి పస్కా? ఒక నిర్దోషమైన గొర్రెపిల్లని తీసుకురా, ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల ఎముకని విరవద్దు, దాని ఉడకబెట్టిన మాంసాన్ని మీరు తినండి, ఆ తర్వాత దాని ఎముకలు ఇరవకండి, అది సాయంకాలం అందే చేయండి. ఈ ప్రాసెస్ ఎప్పుడైతే జరిగించి దాని రక్తాన్ని పట్టుకెళ్ళి అడ్డు కమ్మికి నిలువు కమ్మికి పూసి ఆ రక్తం వెనకాల ఎప్పుడైతే దాకుంటారో ఆ దేవతలకి మొక్కుతున్న వారికి తీర్పు తీరుస్తున్న నేను మీకు కూడా తీర్పు తెచ్చి మిమ్మల్ని కూడా వాళ్ళతో పాటు కలిపేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులే మీరు కూడా చేశారు కనుక. కానీ మిమ్మల్ని ఏమీ చేయకుండా నేను ఉండడానికి కారణం ఏంటంటే ఈ గొర్రె పిల్ల వలన మిమ్మల్ని ఏమీ చెప్పండి నేను అనను. ఈ పని చేసినోడు బతుకుతాడు, ఈ పని చేయని వాడు వాళ్ళతో పాటు మీరు కూడా చెప్పండి నశించిపోతారు. ఇది 12వ అధ్యాయం. ఇది ఎందుకు చెప్తున్నా ప్రభు అంటే మరణదూత యెహోవా కోపం మీదకు రాకుండా ఆ రోజు పస్కా చేయమన్నాడట. అంటే వాళ్ళని కాపాడింది ఆ గొర్రె పిల్ల అని అంటే ఆ గొర్రె పిల్ల. ఇదంతా మనకెందుకు చెప్తున్నామన్నా అంటే బాగా వినండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం ప్రపంచ యుగాంతం ఎలా జరగబోతుందంటే 12వ అధ్యాయంలో ఉన్నట్టే జరగబోతుంది. ముఖ్యాంశాలు మరోసారి 12వ అధ్యాయంలో ఉన్నట్టే జరగబోతుంది. 12వ అధ్యాయంలో ఉన్నట్టే జరగబోతుంది. అంటే ఎలా అంటే మీకు ఇప్పుడు స్ట్రైక్ అవుతుంది చూడండి. ఐగుప్తి దేనికి గుర్తు? లోకానికి గుర్తు. ఇశ్రాయేలు దేనికి గుర్తు? సంఘానికి గుర్తు. కానాను భూభాగం దేనికి గుర్తు? పరలోకానికి గుర్తు. ఇప్పుడు లోకం ఐగుప్తి అయితే ఐగుప్తిలో ఉన్న సంఘాన్ని ఇశ్రాయేలుని విడిపించి దేవుడు సరాసరి ఎక్కడికి తీసుకెళ్ళాలనుకున్నాడు చెప్పండి? కానాన్ అంటే పరలోకం తీసుకెళ్ళాలనుకున్నాడు. అంటే ఇప్పుడు ఇదే జరగబోతుందంటే సేమ్ మళ్ళీ అదే జరగబోతుంది. అప్పుడు ఐగుప్తి, ఇప్పుడు ప్రపంచమే ఐగుప్తి. ఆ రోజు కానాను, ఇప్పుడు పరలోకం. బాగా వినండి. ఆ రోజు ఇశ్రాయేలు, ఇప్పుడు సంఘము. ఇదే ప్రాసెస్ జరగబోతుంది. అయితే ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది ప్రభు అంటే ఆ రాత్రి దేవతల సంగతి తేల్చడానికి ఎలాగైతే వచ్చానో రెండవ రాకడలో కూడా సేమ్ రిపీట్ కాబోతుంది. మళ్ళీ పతనమైపోయిన దురాత్మలతో యుద్ధం చేయడానికి రాబోతున్నాను. ఆ రాబోతున్న టైంలో వీటికి ఎవడెవడైతే మొక్కాడో వాళ్ళ సంగతి కూడా తెలుస్తాను. మీరు అనుకోవచ్చు మేము ఏం మొక్కుతలేను, ఎందుకు మాట బేసిక్గా మొక్కుతున్నా, మొక్కట్లేదు. ఎంత సిగ్గులేరు అంటే పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటాం, వేపనాయంతో ముహూర్తం పోతావు, త్వరలోనే పోతావు. పాస్టర్ గారితో ప్రార్థన చేస్తాం, వేపనాయంతో ముహూర్తం పెట్టిస్తాం, పాస్టర్ గారిని పిలిపిస్తాం, ఆ పాస్టర్ గారు వచ్చేలోపు పొంగించాల్సినవన్నీ పొంగించేస్తాం. కొంతమందిని అడుగుతున్నాను, కొంతమంది ఉన్నారు దైవజనులు అన్నారు, మరి ఇంక ఏ జనులు అన్నారు నాకు అర్థం అవ్వదు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పిన, చర్చ్ కూడా వాస్తు చూసి కట్టారంట. అన్నం పెట్టాలనిపిస్తుందండి వాళ్ళని చూసి నాకు.
నడుతుంది. ఇంకేమనేది చెప్పండి? ఇలాంటివన్నీ అంటే ఇటు క్రైస్తవులు అనాలా, ఇటు అన్యులు అనాలా, ఇటు అన్యులు అనాలా, వీళ్ళని క్రైస్తవులు అనాలా? నన్ను అడిగితే ఇక్కడ చెక్ చేస్తే చాలామంది మెడలకి మొలలకి లైసెన్స్ బిల్లులు ఉంటాయి. చెప్పండి ఏంటాయి? తాయితులు. నడుతుంది. ఈ పూర్తిగా దేవుణ్ణి నమ్ముతున్నారా లేదా దెయ్యాలు నమ్ముతున్నారా? దేవుణ్ణి నమ్మితే పూర్తిగా ఇటు ఉండండి, లేదా వాటిని నమ్మితే అటు ఇటు కాకుండా ఉన్నందుకే ఇశ్రాయేలు తాట తీస్తానన్నాడు. ఇప్పుడు క్రైస్తవులు కూడా అటు ఇటు కాకుండా ఉన్నారు. ఈ లెక్కని న్యూటన్ గమనించడండి, గుర్తుపెట్టుకోండి. అంటే ప్రపంచం ఎలా అంతమవబోతుంది? ఐగుప్తిలో జరిగిన చరిత్రే. అందుకే పాత నిబంధన దేవుడు ఏమంటాడో తెలుసా? అది దుష్టాంతం. యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి ముందుగా ఏం జరిగిందో చూపించాడు. ఆ జరిగిందే మళ్ళీ జరగబోతుంది. అంటే ప్రసంగి గ్రంథంలో ఉందిగా, ముందు జరిగిందే చెప్పండి మళ్ళీ జరగబోతుంది. అంటే ఇప్పుడు దేవతలు ఆ రోజు ఐగుప్తిని నడిపించాయి, ఇప్పుడు అవే దురాత్మలు చెప్పండి ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. ఎలా నడిపిస్తున్నాయి? గలతీ పత్రిక ఒకసారి చూడండి. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం ముగిద్దాం. నా పితరుల, గలతీ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము. ఇప్పుడు చెప్పండి, దేవుడు చెప్తున్నాడు ఏ కాలం అంట చెప్పండి? దుష్టకాలం. కాలము దుష్టమైంది, సమాజం దుష్ట సమాజమైంది. కాలము సమాజము దుష్ట సమాజం అయిందంటే ఈ సమాజాన్ని పరిపాలిస్తున్నోడు పేరేంటి చెప్పండి? దుష్టుడు. వాడు పరిపాలిస్తున్నాడు కనుక మీరు చూడండి, ఒక మొబైల్లో మంచి విషయాలు ఉన్నాయా? ఒక నెట్వర్క్ మంచికి ఉపయోగపడుతుందా? ఒక టీవీలో మంచి చూసే కార్యక్రమాలు ఉన్నాయా? డబల్ మీనింగ్ డైలాగులు వేసే ప్రోగ్రాలకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేకుండా నడుస్తున్నాయి. మీరు చూడండి, పనికి మాలిన ప్రోగ్రాలు, డబల్ మీనింగ్ డైలాగులు నడుస్తున్నాయి. టీవీ ఒక్కటి ఉపయోగపడే మంచి ప్రోగ్రాం చూపించండి. సీరియళ్ళు, చెత్త చెదారం, సినిమాలు, ప్రోగ్రాలు, కామెడీలు. టీవీ సెక్టార్ బాగాలేదు, మొబైల్ సెక్టార్ బాగాలేదు, సమాజంలో బాగాలేదు, విద్యా వ్యవస్థలో బాగాలేదు, ఉద్యోగ వ్యవస్థలో. ఎక్కడ మీరు చూడండి, ఎక్కడ చూసినా దుష్ట కార్యాలు పెరిగిపోయాయా లేదా? పెరిగిపోయాయి. ఈ దుష్ట కార్యాలు ఎక్కడో 10% మాత్రం ఉంది. అది ఉద్యోగ శాఖ అయినా, విద్యా శాఖ అయినా, ఎక్కడైనా 90% ఏమని చెప్పండి? దుష్టక్రియలు ఎక్కువైపోయాయి. ఇన్ని దుష్టక్రియలు ఎక్కువైపోయాయి అంటే దీన్ని అంతటినీ ఆపరేట్ చేస్తున్నవాడు ఎవడు చెప్పండి? దుష్టుడు. ఐగుప్తిని ఎవడైతే చెడగొట్టాడో చెప్పండి, ఇప్పుడు మొత్తం ఐగుప్తిలా మార్చినోడి పేరు ఆడే. వాడి పేరు అపవాది, వాడి పేరు నరహంతకుడు, వాడి పేరు సాతాను, వాడి పేరు అబద్ధికుడు, వాడు భయంకరుడు. వాడు ఏం చేస్తాడు చెప్పిన? దైవ సమాజాన్ని పాడు చేయడమే వాడి ఉనికి. ఆ రోజు ఇశ్రాయేల్ని పాడు చేశాడు, ఆ రోజు ఐగుప్తిని పాడు చేశాడు, ఈరోజు అన్యుల్ని పాడు చేస్తున్నాడు. చెప్పండి, క్రైస్తవులను కూడా కలిపేస్తున్నాడు. దేవుడు రెండవ రాకళ్ళు ఎందుకు రాబోతున్నాడు? ఐగుప్తిలో ఎలాగైతే సంచరించడానికి వచ్చాడో రెండవ రాకల్లో కూడా సంచరించడానికి రాబోతున్నాడు. ఆ రోజు మీరు గమనించండి, ఇంటికి ఒక శవం లెగిసింది. ఆ రోజు ఐగుప్తిలో ఇంటికి ఒక శవం. ఇప్పుడు ఇంటికి ఒక శవం కాదు చెప్పండి, గొట్టల శవాలు ఏర్పడతాయట, పీనుగులు ఎక్కువైపోతాయట, గెద్దలు తిరుగుతాయట, పంచభూతాలు మిక్కటమైన యాండ్రంతో అయిపోతాయి. ఆ రోజు బాగా వినండి, మరలా బతికి బట్ట కట్టాలంటే ఆ రోజు వాళ్ళకి ఒకే ఒక్క భిక్ష, పస్కా పండుగ చేస్తేనే బతికారు. ఇప్పుడు మళ్ళీ మనం బతికి బట్ట కట్టాలంటే మళ్ళీ మనకు ఒకటే రూలు, మనం పస్కా చేస్తే బతుకుతాం. మీరు కంగారు అయిపోకండి, నేను ఎక్కడి నుంచి వచ్చానండి. పస్కా చేయమంటున్నాడు ఏంటంటే, పస్కా మరి చెప్తున్నాను మీకు అర్థం చూడండి. పస్కా చేయడం ఏంటి? ఆ అధ్యాయం చదవండి, మీరు జస్ట్ నోట్ చేయండి. నేను చెబుతున్న పదాలు అక్కడ ఉన్నాయి లేదో మీరు గుర్తించండి. ఆ 3వ వచనంలో ఒక మాట్లాడాడు చూడండి. ఆ 3వ వచనంలో ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ ఉండాలన్నాడు. 6వ వచనంకి వచ్చేసరికి, 2వ వచనంకి వచ్చేసరికి నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్ల 6వ వచనంలో అన్నాడు. 7వ వచనంకి వచ్చేసరికి ఆ నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్ల 14వ రోజు సాయంకాలం అని చంపేయాలన్నాడు.
తర్వాత కిందకంటే 46వ వచనంలో దాని ఎముకల్లో ఒక ఎముకైనా ఇరవకూడదన్నాడు. 13వ వచనంలో రక్తము దాన్ని తీసి నిలువు కమ్మికి అడ్డు కమ్మికి ఇప్పియాలన్నాడు. ఇదే ప్యాటర్న్ మనం ఫాలో అవ్వాలి, కాకపోతే కొంచెం మోడిఫికేషన్ చేయబడింది. ఎలా ప్రభు అంటే ఇప్పుడు బాగా వినండి, ఏడాది నిర్దోషమైన గొర్రెపిల్ల అంటే ఇప్పుడు నిర్దోషమైన గొర్రెపిల్ల నిజంగా గొర్రెపిల్ల తెమ్మని కాదు, నిజంగా మేకపిల్ల తెమ్మని కాదు, వీటన్నిటికన్నా శ్రేష్టమైనది ఒకటి ఉంది. ఆయన పేరు నజరుడైన యేసుక్రీస్తు. ఎలా అంటే పిలాతు ఉన్నాడుగా, పిలాతు పలుమార్లు యేసుక్రీస్తు వారిని గురించి పిలాతు గారి ఏ రోజు గారు అన్న మాటని చెప్పండి. ఈయన యందు ఏ దోషం లేదు, ఈయన నిర్దోషి, ఈయన యందు చెప్పండి ఏ దోషం లేదు, నిర్దోషమైన గొర్రెపిల్లని తీసుకోవాలన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోక పాపమును మోసుకొని పోవు చెప్పండి దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు నిజముగా ఈయన ఎలాంటి గొర్రెపిల్ల తెలుసా? దోషము లేని గొర్రెపిల్ల. ఇంకో విషయం చెప్పనా, 14వ రోజు సాయంకాలం అందే చనిపోవాలి గొర్రెపిల్ల. బాగా వినాలి, 14వ రోజు సాయంకాలం అందే గొర్రెపిల్ల చనిపోతే యేసుప్రభు వారు కూడా మీరు లెక్కలేయండి, పస్కా పండుగ సాయంకాలం అందే చచ్చిపోయాడు. అందుకే చూడండి, యేసుప్రభు వారిని 9 గంటలకు సిలువేశారు. 12 గంటలకు ఆయనకి నడినెత్తి మీదకి భయంకరమైన చీకటి వచ్చింది. 3 గంటలకు చనిపోయాడు. 3 గంటలకు ఎందుకు చనిపోయాడు? 3 గంటలకు చనిపోవాలనుకున్నాడు గనక చనిపోయాడు. 3 గంటలకు ఎందుకు చనిపోయాడు? పస్కా బలి పశువు సాయంకాలం అందే చనిపోవాలి గనక సాయంకాలం అందే చనిపోయాడు. ఇంతటి చెప్పనా, అక్కడ ఎముకల బాగా వినండి, గొర్రెపిల్ల ఎముకల్లో ఒక ఎముకైనా నిరవకూడదు. అందుకే చూడండి, కుడివైపు దొంగ కాళ్ళు ఎరగొట్టారు, ఎడం వైపు దొంగ కాళ్ళు ఎరగొట్టారు, కానీ ఎవరి ఎముకలు ఎరగొట్టలేకపోయారు చెప్పండి. ఎందుకు? నిర్దోషమైన గొర్రెపిల్ల ఎముక ఎరవకూడదు. అంటే మీకు ఏమర్థమవుతుంది? ఆ రోజు వాళ్ళనే ఐగుప్తి నుంచి విడిపించడానికి ఆ గొర్రెపిల్ల, ఆ మేకపిల్ల, ఈరోజు ఈ ప్రపంచమైన ఐగుప్తి నుంచి విడిపించి పరలోకానికి మనల్ని తీసుకెళ్ళడానికి మనం పక్షమున లోక పాపం మోసుకొని పోవు దేవుని పస్కా గొర్రెపిల్ల ఎవరు చెప్పండి? నజరేయుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ గొర్రెపిల్లని మనం ఏం చేయాలి అంటే భుజించాలి. ఈ గొర్రెపిల్ల రక్తాన్ని మనం ఏం చేయాలంటే ఆ రక్తాన్ని పూసుకుని ఆ రక్తం వెనకాల దాక్కోవాలి. అంటే ఎలా అండి? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మనం ఎలా భుజిస్తాం? యేసుక్రీస్తు వారి రక్తాన్ని మనం ఎలా పూస్తాం? దాన్నే క్రొత్త నిబంధన పస్కా ఏమంటారు తెలుసా? ప్రభురాత్రి సంస్కరణ అంటారు. ఏంటట? ప్రభురాత్రి సంస్కరణ. ఆ ప్రభురాత్రి సంస్కరణ ఏదైతే ఉందో రొట్టె ద్రాక్షరసం, లాస్ట్ సఫర్ అంటారుగా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారుగా. ఇప్పుడు ప్రభురాత్రి భోజనం అంటే ఇప్పుడు వాళ్ళు ఆ రోజు ఆ గొర్రెపిల్ల శరీరాన్ని తిన్నారు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరాన్ని రొట్టె రూపంలో తినాలి చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తాన్ని ద్రాక్షరస రూపంలో మనం తీసుకోవాలి. ఎవడైతే ఈ కార్యక్రమం చేస్తాడో ఆడు బతికి బట్ట కడతాడు రెండవ రాకల్లో. ఇంకా ఎవడైతే బాప్టిజం తీసుకోకుండా ఇక్కడ కూర్చొని వార్తలు విన్నట్టు ఇవన్నీ సువార్త వింటున్నారో మీ అందరికీ రెడీగా దీపావళి ఉంది, రెడీ అయిపోయి మరి చెప్తున్నాను. నేను మిమ్మల్ని భయపడ్డానికి చెప్పట్లేదు, మిమ్మల్ని బెదిరించడానికి చెప్పట్లేదు, మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను. రెండవ రాకడలో అతిపెద్ద ప్రమాదం ఎవరికంటే బాప్టిజం లేకుండా ఇంకా ఎవరైతే రొట్టె ద్రాక్షరసం తీసుకోవట్లేదో మీరు కొంపట మీదెట్టుకుని తిరుగుతున్నారు, కంగారు పడకండి. రెండవ రాకడలో ఎవరు బతుకుతారంటే కుటుంబ సమేతంగా రొట్టెలో ఎవడైతే చేతులు ఉంచుతారో, నాకు చదివాంగా, కుటుంబ సమేతంగా ఎవడైతే గొర్రెపిల్ల శరీరాన్ని తింటారో వాళ్ళే బతుకుతారు. మేము బాప్టిజం తీసుకున్నామండి, మా పిల్లలకి ఇంకా రక్షణ లేదంటే రెడీగా ఉండండి, దేవుడు వాళ్ళకి బడితి పూజ రెడీ చేస్తాడు. రెండవ రాకడలో బతకడానికి కారణం ఏంటంటే ఇదే. ఎందుకు ఇలా ఉండకపోతే చనిపోతారంటే ఖచ్చితంగా చనిపోతారు. ఎందుకంటే ఆ రోజు ఆ మూఢనమ్మకాలు ఉన్నందుకు ఎగిరిపోయారు. ఈరోజు కూడా సొసైటీ ఇదే మూఢనమ్మకాల్లో ఉందా లేదా చెప్పండి? ఉందే. ఈ దేవుడిని ఈయన కార్యాన్ని చూడకపోతే ఖచ్చితంగా ఈ మూఢనమ్మకాల్లో కొనసాగుతారంటే కొనసాగుతారు. నేను ముగిస్తున్నాను, చివరి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. డాక్టర్లు చదువుకుంటున్న వారు కూడా నరబలులు నమ్ముతున్నారంటే మీరు నమ్మగలరా? రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పార్టీలు గెలవాలని కొన్ని భయంకరమైన బలులు వేస్తారంటే మీరు నమ్మగలరా? దేశాన్ని పరిపాలించే అగ్రనేతలు కూడా భయంకరమైన మూఢనమ్మకాలు నమ్ముతున్నారు, రక్తం ఒలికించడానికి అడుగులు వేస్తున్నారంటే మీరు నమ్మగలరా?
ఇంకొక విషయం చెప్పిన, మొన్న లక్నోలో ఏదో లంకి బిందులు దొరుకుతాయి అన్నారట. ఆ దొరుకుతాయి అన్నాయని ఒక వయసులో ఉన్న అమ్మాయిని చంపి ఆ 2 కాళ్ళకి 12 మేకులు తెగొట్టారు. మీకేమర్థమవుతుంది? ఈ పనులను చూస్తుంటే దయ్యం ఐగుప్తిని పాడు చేయడమే కాదు, ఇప్పుడు ఎవరిని పాడు చేసింది చెప్పండి? మొత్తం ప్రపంచాన్ని పాడు చేసింది. నమ్ముతున్నారు. ఎంఏ బిఎడ్ చేసిన వాళ్ళు కూడా మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. హైటెక్లు, బీటెక్లు, ఎంటెక్లు చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదివిన కూడా భయంకరంగా మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. ఇంకా విషయం చెప్పనా, గ్రూప్ 1 చదువుతున్న అమ్మాయి తన ప్రియుడికి పురుగుల మందు కలిపించింది డ్రింకులో. కారణం ఏంటో తెలుసా? తన ప్రియుడికి పురుగుల మందు కలిపడానికి ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్లో అదిరిపోయే విషయాలు రాసింది. మీరు చూసారు లేదో, అమ్మాయి పేరు గ్రేస్మా. భారతదేశంలో 2వ మహిళగా ఉరిశిక్ష ఖరారైన మహిళ, కేరళ అమ్మాయి. ఆ అమ్మాయి 17 ఏళ్ళు 18 ఏళ్ళకే భయంకరమైన క్రైమ్ రేట్ నమోదు చేసింది. ఏం చేసింది ఆ అమ్మాయి? ప్రియుడికి పురుగుల మందు కలిపేసింది కూల్ డ్రింక్లో. ఎందుకు కలిపేసిందంటే, నేను ఈ మాట అంటున్నందుకు నన్ను కొంతమంది తిట్టుకోవచ్చు, కానీ నిజం ఇది, తప్పదు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమ, దోమ, చెత్త చెదరవని కొన్ని రోజులు తిరుగుతారు. ఆ తిరిగిన తర్వాత అక్కడెక్కడ మోజులు తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక సంబంధాలు చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఈ గొడవలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు సొసైటీలో. ఆడవాళ్ళు అలాగ ఉన్నారు, మగవాళ్ళు అలాగ ఉన్నారు. ఇలాగ ఈ అమ్మాయి తిరిగినంతకాలం అక్కడ వెనకాల తిరిగింది. ఈ అమ్మాయికి మరి వాడు బోరు కొట్టాడో, ఫ్యామిలీ వద్దన్నారో, మరి ఏమన్నారో తెలియదు. కానీ మొత్తం మీద ఏం చేసిందంటే వాళ్ళ ఫ్యామిలీ ఒక సంబంధం తెచ్చింది. ఆ సంబంధం ఆర్మీ ఆఫీసర్ సంబంధం. ఆర్మీ ఆఫీసర్ సంబంధం ఎప్పుడైతే తెచ్చారో, ఆ ఆర్మీ ఆఫీసర్ సంబంధం తెచ్చాక ఆ సంబంధం నచ్చేసింది ఈ అమ్మాయికి. ఈ అబ్బాయి వద్దన్నాడు. ఈ అబ్బాయిని వద్దంటూ ఊరుకుంటాడు. ఆడు తిరిగి ఉన్నాడు. ఆగుతాడు ఇంకాడు? ఆగడు. నువ్వు ఆగినా నేను ఆగనన్నాడు. ఈ నెల వదిలించుకోవాలి, మొత్తం మీద ఆ ప్లాన్ ఈ ప్లాన్ చేసింది, వింటలేదు. ఈ ఆర్మీ సంబంధం ఏమో నచ్చింది. తీరా నచ్చిందిలే, ఏదోలా పెళ్లి చేసుకున్నాడు, అరెస్ట్ చూపించి ఏదోలా చేసేసుకుందాం అనుకునే సమయానికి గుండెల్లో పగిలిపోయిన వార్త బేపనని చెప్పాడు. ఆ వార్త ఏంటంటే, నీకు పెళ్లి చేసుకుంటే పెళ్లి దోషం ఉంది, ఆ పెళ్ళిలో నీ మొదటి భర్త చచ్చిపోతాడు అన్నాడు. ఆ ల్యాప్టాప్ పట్టుకుని మరో వస్తాడు ఇంటికి. ఈ మధ్య ల్యాప్టాప్లో చూసి చెప్పేస్తాడు, టికెట్ ఇవ్వండి, ఓకే చెప్పండి మీది ఏ రాసి, టికెట్ ఇవ్వండి, ఓకే మంగళవారం మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు. అలాగే ల్యాప్టాప్ వీళ్ళకి. అలాగా వాళ్ళ కేరళలో వీళ్ళు మూఢనమ్మకాలు బాగా నమ్ముతారంట వాళ్ళ ఇంట్లో. ఆ మూఢనమ్మకాలు బాగా నమ్మితే ఈ అమ్మాయికి చెప్పారు, ఇదిగో నీకు భర్త దోషం ఉంది, ఆ భర్త చచ్చిపోతాడని. మరి ఎలా? ఈ అమ్మాయికి ఏమో నచ్చింది, ఈ సంబంధం నచ్చింది, కాదనుకోలేదు. అప్పుడు ఎలా అంటే ఆమె దగ్గర మరి గ్రూప్స్ అవుతుందిగా, ఒక ఐడియా వచ్చింది. ఐడియా ఏంటంటే, మమ్మీ డాడీ సంబంధం ఓకే చేయండి, ఆ సంబంధం క్యాన్సిల్. అలా కాదే, చచ్చిపోతాడంటే కదా అంటే, నేను ఉన్నానుగా, నా దగ్గర ఒక ఐడియా ఉందని ఆడికి మెసేజ్ వచ్చింది. ఎవరికి? రారా సిట్కన్నానుగా నాడు వస్తాడు. ఇంక సిట్కానంటే ఇంకెందుకు ఆగుతాడు? ఆడు వస్తున్నట్టునే ఒక మాట ఉంది నైస్గా, ఇలా అంటారు. ఏమన్నదంటే నైస్గా, ఇదిగో మా పేరెంట్స్ ఒప్పుకోకపోయినా, మీ పేరెంట్స్ ఒప్పుకోకపోయినా మన ప్రేమ నిజమైంది, అందుకే ఈ ప్రపంచంతో మనకు సంబంధం లేదు, మనం ఏం చేద్దామంటే చెప్పండి, మనం పెళ్లి చేసుకుందాం. ఎవరు ఒప్పుకుంటే ఏంటి, ఎవరు ఒప్పుకోకపోతే అనగానే వీడికి సిలక ఎగిరిపోయింది ఇంకా అలా పైకి. నడు ఇంక నేను ఆగనని చెప్పి గుడికి వెళ్ళిపోయారు. గుడిలో పెళ్లి చేసేసుకున్నారు. ఆ పెళ్లి తర్వాత కార్యక్రమం ఉంటుందిగా, ఆ కొంపట ఇంట్లోనే పెట్టింది. ఆ ఇంట్లో పెట్టి ఆ కొంపట కార్యక్రమం చేసే ముందు డ్రింక్ తాగుతావా అని అడిగింది. డ్రింకేటి ఇప్పుడు ఏమిచ్చినా తాగేస్తాడు. ఆ డ్రింకులో పురుగుల మందు కలిపేసింది. ఆ పురుగుల మందు కలిపిచ్చేస్తే తాగేశాడు, తెలియదు పాపం. ఆ రోడ్లను తిప్పి అలా తిప్పి ఆ ఇంట్లో పురుగుల మందు ఇచ్చేస్తే ఆ పురుగుల మందు తాగేశాడు, తెలియదు. కొన్ని రోజులు చచ్చిపోయాడు. తర్వాత దొరకలేదు అమ్మాయి. ఎలా దొరికింది అమ్మాయి అంటే గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు ఎవడ గుండెల్లో ఏముందో చెప్పలేము, ఎవడ మనసులో ఏముందో చెప్పలేం. కానీ ఈ రోజుల్లో చాలా త్వరగా చెప్పొచ్చు. ఎలా చెప్పనా, ఎవడ గుండెల్లో ఏముంది ఎందులో తెలుస్తుంది చెప్పనా, ఇందులో తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో మొత్తం మన యాటిట్యూడ్ ఎందులో ఉంటుంది చెప్పండి. ఆ అమ్మాయి గూగుల్లో ఏం చెక్ చేసింది, ఒక సైట్ ఉంటుంది, మీకు చెప్పను నేను, నాకు తెలుసు అది. ఆ సైట్గా ఓపెన్ చేస్తే నువ్వు ఏ టైంకి ఫోటో తీసావు, ఏ వాట్సాప్ ఓపెన్ చేసావు, ఏ సైట్లోకి వెళ్ళావు, యూట్యూబ్లో ఏ వీడియోలు చూసావు, ఎన్ని కాల్స్ మాట్లాడు మొత్తం వచ్చేస్తుంది. ఒక సైట్ ఉంది, అది కనుక ఓపెన్ చేస్తే నీ ఫోన్ చూసి నీ వ్యవహారం ఏంటో చెప్పొచ్చు, 2 minutesలో చెప్పొచ్చు. ఆ అమ్మాయి సెర్చ్ చేసింది అనుకుంది, ఆ అమ్మాయి అనుకుంది నేను గ్రూప్స్ అవుతున్నాను, మొత్తం డిలీట్ చేసేసిన హిస్టరీ ఎక్కడికి పోదు. హిస్టరీ గుర్తుపెట్టుకోండి.
మొత్తం మీద తీసుకొచ్చారు, ఆ అమ్మాయిని పట్టాక ఎందుకు పిల్ల ఎలా చేసి ఎందుకు చంపేసి ఈ అబ్బాయిని అడిగితే ఆ అమ్మాయి ఏముందో తెలుసా, నేను అలా చంపాడానికి కారణం ఏంటంటే నాకు పెళ్లి కొడుకు దోషం ఉంది, ఆ పెళ్లి కొడుకు ఆర్మీ ఆఫీసర్ చనిపోవడం నాకు ఇష్టం లేదు, అందుకే ఆ దోషం పోవాలని నేను ఎవరిని చంపేశానంటే చెప్పండి, నా ప్రియుని చంపేశానని పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి, గ్రూప్స్ అంటే ఏంటి చెప్పినా, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 అంటే ఎవరు ఉంటారు చెప్పినా, గ్రూప్ 1లో ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు, కలెక్టర్లు ఎస్పీలు ఉంటారు. కలెక్టర్కి ఎస్పీకి చదువు అంటే దేశానికి ఎన్నుముక లాంటి వాళ్ళు, దేశానికి ఎన్నుముక లాంటి వాళ్ళు. అలాంటి చదివే అమ్మాయి ఏమి నమ్ముతుంది చెప్పండి? మూఢనమ్మకాలు నమ్ముతుంది. ఎంఆర్ఓలు డిఎస్పీలు అవ్వాల్సిన ఆ స్థాయిలో ఉన్నవారే ఇలాంటివి నమ్ముతున్నారంటే ఇలా పాడు చేస్తున్నది ఎవడు చెప్పండి? దుష్టుడు. అందుకే చూడండి, అన్ని వ్యవస్థలు పాడయ్యాయి. ఈ దుష్ట సమాజం నుంచి మళ్ళీ సంఘాన్ని కాపాడాలి అంటే దేవుడు మళ్ళీ రెండో రాకడలో ఏం చేయబోతున్నాడు చెప్పండి? ఈ దేవతల మీద యుద్ధం చేయబోతున్నాడు. అందుకే ఆ రోజు ఐగుప్తి దేవతల మీద యుద్ధం, మళ్ళీ ప్రపంచం మీద దేవుడి యుద్ధం. ఏవైతే దురాత్మల సమూహాలు ఉన్నాయో ఆ దురాత్మల సమూహంతో యుద్ధం చేయడానికి రాబోతున్నాడు. వాటికి ఎవరెవరైతే మొక్కి మూఢనమ్మకాలు ఇవన్నిటిని ఆచరిస్తున్నారో వాళ్ళ సంగతి కూడా ఆ రోజు తెలుస్తాడు. ఈ భయంకరమైన యుద్ధ వాతావరణంలో మేము బతికి బట్ట కట్టాలంటే ఏం చేయాలి బ్రదర్ అంటే ఒకటే సూత్రం, నమ్మి రక్షింపబడిన, నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షింపబడతాడు. నమ్మనే వాడికి చెప్పండి ఏం చేయాలి? నమ్ము, ఆ గొర్రెపిల్ల శరీరాన్ని రొట్టెగా విరువు, ఆయన రక్తాన్ని ద్రాక్షరసంగా తీసుకో. ఎవడైతే ఈ కార్యక్రమాన్ని పాటిస్తాడో రెండవ రాకడలో బాప్టిజము ప్రభురాత్రి సంస్కరణలో పాల్గొన్న కుటుంబాలే చెప్పండి బాగుపడతాయి. ఇప్పుడు చెప్పండి, యుగాంతం ఎలా వస్తుందంటే పాము వలన వస్తుందో, యుగాంతము ఆస్ట్రాయిడ్ వలన వస్తుందో, యుగాంతం మంచు పర్వతాలు కరిగిపోవడం వలన వస్తుందో నాకు తెలియదు, కానీ యుగాంతం ఎలా వస్తుంది చెప్పనా? నజరేయుడైన యేసు మేఘాల మీద త్వరలో రాబోతున్నాడు, అప్పుడు వస్తుంది యుగాంతం. గుర్తుపెట్టుకోండి, త్వరలోనే ఆ యుగాంతం అలా వస్తుందంటే త్వరలోనే వస్తుంది. మెజారిటీ రెఫరెన్స్ అన్నీ నెరవేరిపోయాయి. ఇక బైబిల్లో నెరవేరాల్సిన రెఫరెన్స్ పెద్దగా ఎక్కువేమీ లేవు. ఆ నెరవేరవలసిన రెఫరెన్స్ అన్నీ నెరవేరిపోయాయి, వచనాలన్నీ ప్రవచనాలన్నీ నెరవేరిపోయాయి. ఇక నెరవేరవలసింది ఏదైనా ఉందంటే ఆ రాకడకి సంబంధించిన ప్రవచనాలే ఉన్నాయి. అది నేడో రేపో జరిగిపోతే నీ కుటుంబం నువ్వు ఏమైపోతారు? అందుకే ఆలస్యమైన ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఆలస్యమైన ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఈ రోజుకి నువ్వు బాప్టిజం లేకుండా నువ్వు కూర్చున్నా, ఈ రోజుకి నీ కుటుంబంలో ఎవరికైనా బాప్టిజం లేకుండా ఉంటే ఈ రాత్రి ప్రమాదం ఉందని నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ సిద్ధపడితే రేపు సాయంకాలానికి మీ దైవజనుల చేత బాప్టిజం తీసుకుని మరి వచ్చి సభలో కూర్చో. ఇదంతా విన్న తర్వాత కూడా పర్లేదులే ఉంటే, నువ్వు పర్లేదులే అని అనుకుంటే నీకన్నా భయంకరమైన ప్రమాదంలో ఇంకెవడో లేడు. 2 విషయాలు పక్కా జరుగుతాయి. ఒకటి ఆయనైనా రావచ్చు, లేదా నువ్వైనా పోవచ్చు. ఈ రెండిట్లో ఏది జరిగినా ప్రమాదం ఎవరికి ఉందో తెలుసా? మానవుడా, నీకు ఉంది. గుర్తుపెట్టుకో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు నిర్గమాకాండంలో ఆ సంగతులు రాయించాడంటే మునుపు జరిగిందే మళ్ళీ జరగబోతుంది. తన పిల్లలకి చెప్పకుండా ఏది చేయడండి దేవుడు, చెప్పే చేస్తాడు. ఎక్కడ చెప్ప ప్రభు అంటే ఈ ప్రపంచ యుగాంతం ఎలా ఉంటుందంటే వాళ్ళ సముద్రాల వైపు, మెట్టల వైపు, గుట్టల వైపు, రాళ్ళ వైపు చూస్తున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నిర్గమాకాండంలో నుంచి భవిష్యత్తుని చూడు ఎలా జరగబోతుందో. బయటోళ్ళకి అర్థమైపోయినా సంగమా చిన్నమందా నీకు అర్థం అవ్వాలని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, మునుపు జరిగిందే చెప్పండి మళ్ళీ జరగబోతుంది. అక్కడ ఐగుప్తి, ఇక్కడ లోకం, అక్కడ ఇశ్రాయేల్, ఇక్కడ సంఘం. ఆ రోజు ఆ సంఘాన్ని కానాను తీసుకెళ్ళాడు, ఈ సంఘాన్ని మేఘాల మీద తీసుకెళ్ళడానికి త్వరలోనే చెప్పండి రాబోతున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పస్కా రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకున్న టైంలో సప్పగుంది ఒప్పుకుందంటే చంపేతాడు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు సప్పకుండా ఒప్పుకుందని తీసుకోకూడదు. ఎందుకు తీసుకోవాలి? ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకోవాలి. రొట్టె ఎవరు చేశారని అడగకూడదు. రొట్టె ఎలాగున్నా ఆయన జ్ఞాపకం చేసుకొని తీసుకోవాలి. ద్రాక్షరసం ఎలాగున్నా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన వచ్చే సమయానికి మనం రక్షింపబడే సేఫ్టీ జోన్ ఏదన్నా ఉంది అంటే ద లాస్ సఫర్. గుర్తుపెట్టుకోండి, ఆ జోన్లో ఉన్నవాడు రక్షింపడతారు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మీ పిల్లలకు బాప్టిజాలు లేకపోతే ఏం చెబుతారో సువార్త అర్థమయ్యేలా చెప్పి వాళ్ళకి బాప్టిజాలు ఇవ్వండి. ఎందుకంటే ప్రమాద గడియలు దగ్గరలోనే ఉన్నాయి. మీ ఇంట్లో ఇంకా ఎవరికైతే రక్షణ లేదో వాళ్ళని ప్రేమించిన వారైతే వాళ్ళకి రక్షణలోకి నడిపించండి.
ఈ రోజుకి నీకు రక్షణ లేకపోతే, ఇంత ప్రమాదం ముందుంటే, ఇది నీకు అర్థమైతే ఈ రోజే, ఈ రాత్రి నిర్ణయం తీసుకునే రక్షణలోకి రా. ప్రభు నేడో రేపో రాబోతున్నాడు. మనందరినీ అసలైన ప్రేమ విందులో దేవుడు మనం కూర్చుండబెట్టునుగాక. ఆమెన్, 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 ఆమెన్. ప్రార్థన.